ఇంకా మీరు చూస్తున్న వారందరూ కూడా చూడండి, ఇద్దరు బిడ్డల్ని దేవుడు అసలు చెప్పండి ఒకసారి అలలు చెప్పు సరుకు అలలు చెప్పు. ఇంకా మీరు అందరు చూస్తున్నారు కదా సాక్ష్యం. ఇద్దరు ఉన్న మమ్మల్ని మూడు బారిపోయిన జీవితాన్ని సిగురింపు చేసి నలుగురుగా చేశాడండి దేవుడు. మరి ఇదో ఇద్దరు బిడ్డలు ఇచ్చాడండి, మళ్ళీ శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడండి. మామూలు బిడ్డలు ఇవ్వలేదు దేవుడు. ఏంటంటే లేట్ అయినా శ్రేష్టమైన బిడ్డలు ఇస్తాడండి నాకు. బ్రతకొద్దు, నేను చనిపోతాను, రైలు బండ్లో పడిపోయి చచ్చిపోనా, ఉరి తీసేసుకోనా, గ్యాస్ బండ్ లీక్ చేసుకోనా అని నా ఆలోచనలన్నీ కూడా చనిపోవడం మేరకు వచ్చేసాయి. మనం బ్రతుకుదామన్నా లోకం మనల్ని బ్రతకనివ్వదండి, ఏలెత్తి చూపుతానే ఉంటది. పిల్లలు లేరు అక్కడ నుంచి అండి, దూరం నుంచి అండి కంగ్రాచులేషన్స్ చెప్తుందండి. కంగ్రాచులేషన్స్ చెప్తుంటేనే కంగ్రాచులేషన్స్ నాగలక్ష్మి అంటుందండి. దుర్గమ్మ సంతానయోగం లేదండి, డాక్టర్ సంతానయోగం లేదన్నారండి. నేను లోకంలో ఎన్నో పూజలు చేస్తాం, అన్ని నామానికి నాకు గర్భఫలం ఇవ్వడం అసాధ్యమైంది, ఒక యేసు నామానికి సాధ్యమైందండి. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మరి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. మరొక అద్భుత సాక్ష్యం ద్వారా దేవుడు మీ ముందుకు రావడానికి కృప చూపించాడు, దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. సో మన ముందు అకుల ప్రిస్కిల్ల గారు ఉన్నారు, భార్యాభర్తలు. ఇది వీరి కుటుంబం అన్నమాట. బైబిల్లో మీకు గుర్తుండి ఉంటది హన్నా పెనిన్నా. సో హన్నాకి పిల్లలు లేనప్పుడు తన పెనిమిటైన పెనిన్నా ఎలా తనను బాధించినప్పుడు, గొడ్రాలు అని బాధించినప్పుడు తన యొక్క బాధని తన యొక్క వేదనని దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు అద్భుతమైన దేవుడు హన్నాని దర్శించి ఆమె గర్భాన్ని తెరిచి ఎలా సమూయేలు అంటే ఒక గొప్ప ప్రవక్తని ఇచ్చాడో ఆ అద్భుత సాక్ష్యం మీకు గుర్తునే ఉంటది. మరి అట్టి విధంగా మన ముందు ఉన్న ఈ కుటుంబం అకుల ప్రిస్కిల్ల గారి విషయంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఈ సాక్ష్యంలో వారు చెప్పబోతున్నారండి. సో వారి మాటల్లోనే ఈ సాక్ష్యం విని మనం అందరం కూడా బలపడి ఇతరులను బలపడుద్దాం. ప్రైజ్ లార్డ్ అండి. మరి మీ సాక్ష్యాన్ని, దేవుడు మీ పట్ల చేసిన అద్భుతాన్ని, మీ అనుభవాల్ని మరి మా సహోదరులతో పంచుకోండి. దేవుడికి వందనాలండి. మొట్టమొదటిగా సృష్టికర్త అయిన నా దేవుడికి వందనాలు. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా వందనాలు. మరి నా సాక్ష్యం ఇవాళ దేవుడు ఈ రీతిలో నన్ను నిలబెట్టాడండి. ఏమాత్రం నాకు విలువ లేదు, అర్హత లేదు. కానీ చూడండి, గాడిదకి ఒకప్పుడు అంటే విలువ లేదంట, కానీ యేసయ్య ఆ గాడిద మీద కొట్లు ఇప్పించి యేసయ్య ఆ గాడిద మీదకి ఎక్కినప్పుడు అంట గాడిదకి ఎంతో విలువ వచ్చిందంట. అలాగే నాకు ఒకప్పుడు విలువ లేదు, ఎన్నిక లేనిదాన్ని, విలువ లేనిదాన్ని, అర్హత లేనిదాన్ని. కానీ ఈ రోజు నా జీవితంలోకి యేసయ్య వచ్చాక ఒక విలువ, గౌరవం ఏర్పడింది. మరి నా సాక్ష్యం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. మరి అయితే నాకు 6th క్లాస్ లో వివాహం జరిగిందండి. 6th క్లాస్ లో అంటే చాలా చాలా త్వరగా అయిపోయిందండి. 6th క్లాస్ లో మావయ్య అనేసి, మావయ్య బయట వాళ్ళు ఎలా ఉంటారో, మా అమ్మగారు కొంచెం పేదవారు మాట. అయితే బయట వాళ్ళకి ఇచ్చి చేసే స్తోమత వాళ్ళ దగ్గర అంత లేదు. అయితే బయట వాళ్ళు అయితే ఎలా ఉంటారో అనేసి మావయ్య అయితే బాగుంటది కదా, అన్ని మంచి వ్యక్తి అనేసి 6th క్లాస్ లోనే చేసారండి వివాహం. అయితే 6th క్లాస్ లోనే వివాహం జరగడం వల్ల అంత పిల్లల మీద, పెళ్ళంటేనే ఏదో తెలియదు ఆ వయసుకి, ఇంకే పిల్లల మీద అంత అవగాహన ఉండదు కదండి. నాకు పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదండి. వివాహం జరిగిన వెంటనే కూడా పిల్లలు కావాలనేది నాకు తెలిసేది కాదు. ఏం చెప్పు చదువు మీద ఉండేది. చదువు మీద ఉంటే చదివించలేదు, నన్ను పెళ్లి చేసేసారు, చదివించలేదు, నాకు వివాహం చేయిస్తారని నేను చాలా బాధపడేదాన్ని అండి. ఒక్కొక్కసారి ఏడ్చేదాన్ని కూడానే, చదివించకుండా నాకు వివాహం చేయిస్తారు అనేసి. అయితే అలా చేయిస్తారండి. చేసినప్పుడు ఒక 3 సంవత్సరాల వరకు కూడా నాకు పిల్లలు కావాలన్న ఒక ఆశ లేదండి. ఎందుకంటే నాకు అప్పుడు వివాహం చిన్న వయసులో అవడం వల్ల
ఇంత చిన్న వయసులో పెళ్లి చేశారు, పిల్లలు వెంటనే పుట్టకూడదని అందరూ లోకం అంతా భయపెట్టేవారు మమ్మల్ని. భయపెట్టడానికి పెట్టి నాకు ఉన్న అప్పుడు విధానాన్ని పెట్టి బాబాయ్ నాకు 2-3 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకూడదని నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అనమాట. అందుకని 3 ఏళ్ళ వరకు పిల్లల మీద ఆశ లేదు. అయితే 3 సంవత్సరాలు పూర్తయింది, 4వ సంవత్సరంలోకి వచ్చామాట. వచ్చినప్పుడు మాతో పెళ్లి అయిన వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టేవారు. పిల్లలు పుడుతుంటే అందరూ మమ్మల్ని అడగడం స్టార్ట్ చేసేవారు అన్నమాట. ఇంకా మీకు ఏమి లేదా, ఇంకా మీకు ఏమి లేదా అంటే, నిజానికి అప్పటి వరకు మాకు ఆశ లేదు. కానీ ఇలా ఎక్కడికి వెళ్ళినా కాడికి పిల్లలు ఇంకా లేరా లేరా అంటుంటే మాకు బాధ కలిగేదండి. బాధ కలిగింది మాట. బాధ కలుగుతుంటేనే ఈ చుట్టు నుంచి పిల్లల గురించి మందులు ఆడాలి. ఇప్పుడు వరకు అంటే చిన్న వయసు అని ఊరుకున్నాం, ఈ చుట్టూ మందులు ఆడాలనేసి ఇంకా అప్పటి నుంచి 4వ సంవత్సరం స్టార్ట్ అయిన కాంచి కూడా మందులు ప్రారంభించామండి. ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్తే పిల్లలు పుడతారని ముందైతే చిన్న హాస్పిటల్కే ప్రయత్నం చేసాం, కానీ అది అవ్వలేదు. ఇంకా అలా 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 స్టెప్ బై స్టెప్ ఉండిపోదు పెద్ద పెద్ద హాస్పిటల్కి. అలా ఒక సంవత్సరం లేట్ అయిపోయింది మాట పిల్లలు. ఇంకా మాకు 4వ సంవత్సరంలోకి పిల్లల మీద ఆశ కలిగిందిలేండి. అందరూ పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉంటే మేము మాత్రం మాకు ఏ పిల్లలు లేకుండా బాధగా ఉండేది. అప్పటి నుంచి 4 వచ్చిన కానీ మాలో చిన్న ఆశ కలిగింది. మాకు పిల్లలు ఉంటే వాళ్ళతో బాగుంటది కదా, పిల్లలు ఉండాలి అని ఒక ఆశ కలిగింది మాట. కలిగి అప్పటి నుంచి మందులు అలాగే పూజలు కూడా మేము చాలా విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చామండి. మేము చేసిన పూజలు అయితే అన్ని కాదు. మా ఆయన గారు భవానీ మాల, సోమమాల, ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే శివాలయం చుట్టూ ఇంకా నెల పొద్దున్న సాయంత్రం కూడా తిరిగేవాళ్ళం అండి. ఏటి పిల్లల గురించి ఎవరన్నా ఈ పూజ చేస్తే మీకు పిల్లలు పుట్టేస్తారంటే ఒక ఆశ కలుగుతుంది కదండి. ఆశ కలిగి ఆ పూజ చేసేసేవాళ్ళు. ఎవరన్నా ఈ హాస్పిటల్కి వెళ్తే పిల్లలు పుట్టేస్తారంటే ఆ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. ప్రతి హాస్పిటల్ ఒక 6 నెలలు మాత్రం కంటిన్యూగా వాడేవాళ్ళం అండి. వాడే 6 నెలలు లేకపోతే మళ్ళీ ఇంకొక హాస్పిటల్ మారేవాళ్ళు. ఇంకా అలా హాస్పిటల్లో మేము డబ్బు అయితే చాలా విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టామండి. అంటే అన్ని రకాలుగా మీరు ప్రయత్నించారు, పూజలు చేశారు, హాస్పిటల్ చుట్టూ తిరిగారు, ప్రయత్నాలు జరిగాయండి. అయితే ఇంకా ఒక రోజుకొక రోజు ఎన్ని పూజలు చేసినా ఇంకా ఫలితం లేదు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఫలితం లేదు. మాలో నిరాశ వచ్చేసిదండి. ఇంకా నిరాశ వచ్చేసి బాధ కలిగేది మాట. అప్పుడు బాధ కలిగి ఏంటి ఎన్ని చేసినా పుడతలేదు అనేసి ఒక ఉండేది. అయితే మా పిన్ని అండి దేవుడు నమ్ముకున్నది. మా పిన్ని అంటే మా కుటుంబంలో ఎవరో ఫస్ట్ గుంటా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడండి. అబ్రహాముని ఎన్నుకున్నట్లుగా మా కుటుంబాన్ని దేవుడు మొట్టమొదటిగా మమ్మల్ని ఎన్నుకున్నాడు. మరి మా పిన్ని అంటే మా నానమ్మ అలా కోళ్ళ మాట, అంటే పెద్ద నానమ్మ కోళ్ళు. ఆ పిన్ని దేవుడు నమ్ముకుంది. దేవుడు నమ్ముకుంటే నాకు దేవుడి గురించి చెప్పేదండి. చెప్తుంటే దేవుడి గురించి చెప్పేది మాట. చెప్పినప్పుడు ఇంక నేను చెప్పేది కానండి, నాకు యేసయ్య అంటే ఇష్టం లేదండి, అసలు ఇష్టం లేదు. యేసయ్య అంటే ఏ కారణమో తెలియదండి. అంటే ఈ దేవుళ్ళు అయితే అన్ని చేయొచ్చు, అన్ని దిక్కులకి తిరగొచ్చు. యేసయ్య అంటే ఒకడే దేవుడు, ఇంకేం ఉండదు. ఆయనే పండుగలు చేసుకోవడానికి ఇంకేం ఉండదు, కారణాలు ఏదో తెలియదు. కానీ ఇవన్నీ ఆంగ్రభయంగా ఉంటది కదండి, అంతా బాగుంటదండి ఆ విధానం అన్ని. ఇప్పుడు కాదులేండి, అప్పుడు అన్ని ఏదో అట్రాక్షన్, అందులో ఏదో బాగున్నట్టు ఏటో తెలియదు. ఈ దేవుడు అంటే నాకు ఇష్టం లేదు. మా పిన్ని చెప్పేది కానీ, పిన్ని ఇంకా కాదు మేము కొంత సమయం ఇందులో చూసి అప్పుడు చూద్దాంలే అని పెట్టిదాన్ని అండి. మనసు మా పిన్ని చాలా సార్లు చెప్పిందండి, ఈ సేవంటి తినేదాన్ని అండి, ఈ సేవంటి వదిలేసేదాన్ని. అప్పుడు మీ భర్త గారు ఎలా ఉండేవారు మరి? ఫస్ట్ నేనే అండి, ఇంకా మా ఆయన గారి వరకు రాలేదు, ఇంకా లేదండి. మొదట నాకు వచ్చాకనండి. అయితే మా పిన్ని అలా చెప్పిన పిన్ని ఇంకో సంవత్సరం చూస్తాను, అప్పుడు పుట్టకపోతే దేవుడు నమ్ముకుంటాను లేనిదేనండి. సరసలు పెట్టేదాన్ని మా పిన్నికి. ఆ సంవత్సరం ఇవ్వక మళ్ళీ అడిగేది, మళ్ళీ సరసలు పెట్టేదానండి. బేగా నేను 4వ సంవత్సరం నుంచి మందులు స్టార్ట్ చేశానండి. అలా మా పిన్ని 7వ సంవత్సరం వచ్చాక నాకు సువార్త చేయడం స్టార్ట్ చేసిందండి. నాకు వివాహం 7వ సంవత్సరం వచ్చాక స్టార్ట్ చేస్తే అప్పుడు కానీ స్టార్ట్ చేసింది కానీ అలా 10 ఏళ్ళు దాటిపోయాయండి. 7వ సంవత్సరం స్టార్ట్ చేసిన కాడికి హృదయాన్ని యేసయ్యకి ఇవ్వలేదు నేను, నాకు ఇష్టం లేదు యేసయ్య అంటే. అయితే 10 ఏళ్ళు కూడా పూర్తి అయిపోయింది. 11వ సంవత్సరం కూడా
వచ్చేసింది. అప్పుడు మళ్ళీ దేవుడి గురించి చెప్పేదండి. చెప్పినా సరే ఎందుకు అప్పుడు కూడా ఇష్టం లేదు. అయితే నేను మందులండి చాలా విపరీతమైన మందులు లక్షల్లోకి వచ్చి పెట్టామండి. లక్షలే. నిజానికి దేవుడు మన మధ్య ఉన్నాడో ఇది నేను మాట్లాడే ప్రతి మాట కూడా సత్యమండి. అయితే లక్షల్లోనే ఖర్చు పెట్టాం మేము మందులు. అయితే పొద్దున్న వెళ్ళి వాళ్ళమండి రాత్రి 11, 10 ఇలా అయిపోయేదండి. నరకయాతన. హాస్పిటల్లో కూడా మేము చాలా నరకం చూసేవాళ్ళమండి. ఈ రిపోర్ట్లని ఆ రిపోర్ట్లని ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని చేయించి మళ్ళీ ఇంటి పొత్తుల్లోకి 11 అలా అయిపోయేదండి. సరిగా ఆహారం కూడా ఉండేది కాదు. ఇంక పూజలు కూడానండి ఎలా చేసేదాన్ని అంటే ఉపవాసాలు గుళ్ళు చుట్టూ తిరిగేదాన్ని అండి. ఇంకా అలాగా గుళ్ళు చుట్టూ కూడా తిరిగి ఉపవాసాలు ఉండి ఇంటికాడ నా భర్తను కూడా నేను సరిగా పట్టించుకునేదాన్ని కాదండి. ఇంకా అలా గుళ్ళు చుట్టూ తిరగడమే. అయితే నేను ఇంకా నాకు ఒక రోజునండి విగ్రహాలు ఉంటాయి కదండి. ఇప్పుడు నేను పూజించి మందిరంలో విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాల దగ్గర కూర్చుని, అయితే విగ్రహాలు ఉంటాయి కదండి దేవుడి గదిలో, ఆ విగ్రహాల దగ్గర కూర్చుని నాకు యేసయ్య నమ్ముకోవడం ఇష్టం లేదు, నాకు మీరంటేనే ఇష్టం, మీలో ఉండడమే ఇష్టం, మీ పూజలు చేయడమే ఇష్టం అని ఆ విగ్రహాలతో మాట్లాడేదండి. ఆ విగ్రహాలతో ఏదో నా ముందే అలా ఉన్నట్టుగా నేను ఊహించుకుని ఆ విగ్రహాలతో నాకు పూజలు చేయడం అంటేనే ఇష్టం, నాకు మీరంటేనే ఇష్టం, నాకు ఆ యేసయ్య అంటే ఇష్టం లేదని నేను ఎన్నో రోజులు కన్నీరు గార్చానండి ఆ విగ్రహాల దగ్గర. ఒక రోజు కాదండి, ప్రతిరోజు ఆ దేవుడి గదిలోకి వెళ్ళిపోయేదాన్ని. ఆ విగ్రహాల దగ్గర కూర్చుని దాన్ని తొలిపి వేసేసుకుంటేదాన్ని. ఎవరు చూసేవారు కాదు. తొలిపి వేసేసుకుని ఆ విగ్రహాల దగ్గర కూర్చుని కన్నీరు ఇంక తెగ వచ్చేసేదండి. ఇప్పుడంటే దేవుడు కుటుంబాన్ని ఇచ్చాక కన్నీరు పోయింది, కానీ కన్నీరు ఇంకా వేదన. ఎంత బిడ్డలు లేకపోతే చూడండి ఎంత వేదన. అయితే నాకు యేసయ్యని నమ్ముకోవాలి లేదు, నాకు ఒక్క బిడ్డని ఇవ్వండి, నేను మీలోనే ఉండిపోతాను, నాకు మీరంటేనే ఇష్టం అని ఇలా ఏడ్చేదాన్ని. ఏడ్చినా నాకు ఎటువంటి సమాధానం కూడా దొరకలేదు. అయితేనండి ఇరుగు పొరుగు కూడా ఇప్పుడు పిల్లలు లేకపోతే ఎంత సులకంగా చూస్తారో అందరికి తెలిసిందే. అయితే నా కుటుంబంలోనే బయట వాళ్ళ అవసరం లేదు, నా కుటుంబంలోనే పిల్లలు లేకపోతే మా బంధువుల్లోనే నన్ను చిన్నగా చూసేవారండి. చిన్నగా చూసేవారు, నన్ను అన్నిట్లోనే దూరం పెట్టేవారు మాట. అది నాకు తెలిసిపోయేది. అన్నిట్లో దూరం పెట్టడం నాకు తెలిసిపోయి పిల్లలు లేకపోతే ఇంత చిన్నగా చూస్తారా, ఇంత చులకనగా చూస్తారా అని చాలా బాధపడేదాన్ని అండి. బాబోయ్, ఇప్పటికే ఇన్ని సంవత్సరాలకి ఇంత అలా చూస్తున్నారంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మనకి పిల్లలు లేకపోతే ఇంకెంత అలా చూస్తారు అని ఇంకా అలా బెంగ కింద పెట్టేసుకుంటుందాన్ని. ఇంక ఇరుగు పొరుగు వారు కూడా ముందు బంధువులు స్టార్ట్ చేశారు, తర్వాత ఇరుగు పొరుగు వారు కూడా మా తోటకోళ్ళకి పిల్లలు ఉన్నారండి, నాకు పిల్లలు లేరు. ఒకే ఇంట్లో మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. తనని పిలిచేవారండి వివాహాలకి, అక్షింతలు ఎదురు కానీ రండి అని నన్ను వదిలేసేవారు. అది నాకు చాలా బాధ అనిపించేదండి. అనిపించి ఇంక ఎంతో కృంగిపోయి, నిజానికి నాకు పిల్లల మీద ఉన్న ప్రేమ కన్నా ఈ లోకం చేసే విధానాన్ని పెట్టి చాలా కృంగిపోయేదాన్ని అండి. చాలా బాధ కలిగిద్ది. అప్పుడు ఇంకా ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని హాస్పిటల్లో తిరుగుతున్నాం. హాస్పిటల్లో కూడా అండి ఇప్పుడు యథార్థంగా చెప్తున్నాను, దేవుడు మన మధ్య ఉన్నాడు. కాకినాడ రమ్య హాస్పిటల్ అప్పుడు వరకు అండి ఈ హాస్పిటల్లో మాకు పిల్లలు పుట్టరని చెప్పలేదండి. మందులు వాడించేసేవారు, అలా మందులు ఇచ్చేసేవారు. కానీ రమ్య హాస్పిటల్లోని ఏం చెప్పారంటే, ఇంకమ్మా నువ్వు మందులు వాడి అనవసరం. ఇంకా మా ఆయన గారికి ఆపరేషన్ చేశారండి, నాకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ చేసినా నాలో ఎటువంటి ప్రయోజనం లేదంటండి. ఇంకా మీరు ఎవరినన్నా పెంచుకోండి అమ్మో బిడ్డని. అప్పటి వరకు ఎవరు చెప్పలేదు, స్పష్టం చేశారు రమ్య హాస్పిటల్ కాకినాడ అండి. అయితే ఇంకెవరు కూడా మందులు వాడించేసేవారు కానీ పుట్టలేదన్న మొక్క ఎవరు చెప్పేవారు కాదు. రమ్య హాస్పిటల్ ఇంక మీకు అవదమ్మా, మీకు పిల్లలు ఇంక పుట్టరు, మీకు అవకాశం లేదు, మీరు ఎవరినన్నా పెంచుకోండి అని చెప్పేసింది ఆవిడ. ఇంకా పిల్లలు ఎప్పుడైతే పుట్టరని ఇంకా ఆవిడ చెప్పేసిందో అప్పుడు నాకు గుండె పగిలిపోయినట్టు. ఇంకా అప్పటి వరకు ఉన్న వేదన కంటే ఇది ఇంకా భయంకరమైన వేదన అండి. ఇంకా ఎప్పుడైతే అలా చెప్పేసిందో ఇంకా నాలో బాగా కృంగిపోయానండి, బాగా కృంగిపోయి నాకు పిల్లలు పుట్టరా అని ఇంకా వేదంతో బెంగ పెట్టేసుకుంటుందానండి. అందరిలో ఉంటే ఏదో. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇంకా మాకు పిల్లలు పుట్టరని చెప్పేసి 10వ సంవత్సరం వచ్చేద్దాం. 10వ సంవత్సరం వచ్చేది. ఇంకా అప్పటి వరకు ఎవరు చెప్పలేదు కానీ అప్పుడు ఆవిడ చెప్పేసింది 10వ సంవత్సరం వస్తుంది. అయితే ఇంక చెప్పేసింది కదండి, చెప్పేసింది కానీ నాలో ఇంకా కృంగుదాలు వచ్చేసింది. మా ఆయనలో కూడా
మా ఆయనకి తెలిసిపోయిందేమో, మా ఆయనకి కృంగుదాలు వచ్చేసింది, నాకు కృంగుదాలు వచ్చేసింది. ఇద్దరు కూడా చాలా బెంగగా అందరు. కానీ బయట మాత్రం మీకు పుట్టరన్నారని మాట చెప్పలేదండి. ఎలా చెప్తామండి, అలా చెప్పలేం కదా. చెప్పలేదు, ఎవరితోనే ఆ మాట చెప్పకుండా మాలో మేమే బాధపడేవాళ్ళం. అయితే మా పిన్ని కంటండి ఒక ఆవిడ మా అమ్మగారి ఇదిలోనండి, లక్ష్మి ఆవిడ పేరు. అయితే ఆవిడ నవరాత్రులు చేస్తది 9 రోజులని. విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని నవరాత్రులు చేస్తుంది ఆవిడండి. నాకు ఒక కాయ తెచ్చి, పండు, అరటిపండు ఏదో జ్ఞాపకం లేదు కానీ ఒక పండు తెచ్చి, నాగలక్ష్మి ఇప్పుడు పూజల్లో ఉన్నాను కదండి, నాగలక్ష్మి ఈ పండు నువ్వు తిను, ఈ పండు తింటే నీకు ఆ దుర్గమ్మ నీకు గర్భఫలం ఇస్తది, నీకు సంతానం వస్తుంది అనేసి చెప్పిందండి. చెప్తే నేను అప్పుడు ఆ భక్తి విధానంలో ఉన్నాను కాబట్టి తీసుకుని నమ్మకంగా తిన్నానండి. తిన్నా నాకు మామూలుగా డేట్ వస్తుందండి. ఏంటి ఇలా జరిగిందని ఆ లక్ష్మక్కతో కూడా అన్నాను. ఆ లక్ష్మక్క ఆ విగ్రహాల గదిలోకి వెళ్ళి ఏటమ్మా నువ్వు ఇస్తామని చెప్పాను, ఇలా ఎందుకు చేసావు, ఆ పిల్లకి ఎన్నో పూజలు చేస్తుంది, ఎందుకు ఇవ్వలేదు అనేసి ఆవిడ అలా బాధపడుతూ అలా పడుకుందంటండి. అలా పడుకుంటే చిన్న పిల్లలా వచ్చిందంటండి. చిన్న పిల్లలా వచ్చి ఆ పిల్ల ఏడుస్తుందంటండి. అని ఏడ్చి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ అమ్మాయికి నువ్వు పండిచ్చావు కదా, ఆ అమ్మాయికి సంతాన యోగం లేదు, ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా ఆవిడకి పిల్లలు పుట్టరు, సంతాన యోగమే లేదు, నా వల్ల అవ్వలేదు, నేను తెద్దామని చాలా ప్రయత్నాలు చేశాను కానీ నా వల్ల అవ్వలేదు అందుకని అని చెప్పిందంటండి. చెప్పినప్పుడు మా పిన్ని మేము అమ్మగారు కలిపి ఒక ఇంట్లో ఉండేవారు, అంటే గోడ అడ్డంతే. మా పిన్నికి చెప్పిందంట డైరెక్ట్ గా. మా అమ్మాయిలకి నిజం చెప్పలేరు, నాకు ఈ నిజం చెప్పలేరు, మేము తొట్టుకోలేం కదండి. అయితే మా పిన్నికి చెప్పిందంటండి. మా పిన్నికి చెప్తే అప్పుడు మా పిన్ని డైరెక్ట్ గా నాకు ఎలా చెప్తుందండి, నిజానికి ఆ సమయంలో ఆ మాట చెప్తే నేను చనిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, నేను చనిపోదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆశ పెంచుకున్నారు తర్వాత అది చనిపోదు. అయితే మా పిన్ని ఏం చేసిందంటే అండి, చర్చిలోకి వెళ్ళి, తండ్రి ఆ పిల్లకి సంతాన యోగం లేదంటున్నారు, ఆ పిల్లకి సంతాన యోగం ఉందా లేదా అని ఏసైని అడిగిందంటే అండి. ఆవిడ మందిరంలోకి వెళ్ళి ఏసైని అడిగితే అప్పుడు ఏసయ్య మాట్లాడాడంటే దర్శనంలో, అమ్మా ఆవిడకి సంతాన యోగం ఎందుకు లేదు, నా దగ్గరకు తీసుకురా, మొక్క ఉంది అని అన్నాడంటే అండి. మొక్క ఉంది, ఆవిడ సంతాన యోగం ఉంది, నా దగ్గరకు తీసుకురా అమ్మా అన్నాడంటే అండి. అంటే ఆ మాటను పట్టుకుని ఆవిడ ఇంకా నన్ను ఎక్కువగా ప్రోత్సహించేది. ఎందుకు నాగలక్ష్మి పూజలు చేస్తున్నా, నీకు అసలు ఎందుకు ఫలితం లేదు కదా, ఒక్కసారి దేవుని చూడు, నీకు దేవుడు కంపల్సరీ ఇస్తాడని నమ్మకంగా చెప్పేదండి మా పిన్ని. చెప్పిన కాడికి అంతలా డాక్టర్లు చెప్పేసిన కాడికి నాకు ఏసీ మీద ఇష్టం ఉండేది కాదండి నిజానికి. అయితే చెప్పిన కాడికి ఇంకా లోకాలంటే పిన్ని ఇంకోటి చూడండి, అది కూడా అవ్వకపోతే అప్పుడు వస్తాను, ఇలా సరతలు పెట్టేదండి మా పిన్నికి. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు ఏసై అంటే. ఈ సరతలు పెట్టి ఈ లోకంలో ఇజ్జైతే పిల్లలు పడతారు, అజ్జైతే పిల్లలు పడతారు, ఇంకా లోకం అంతా అన్ని రకాల పూజలు చేసేవండి. నాగదోషం ఉందంటే కాళాస్త్రి వెళ్ళాం, కాళాస్త్రి 3 సార్లు వెళ్తే నాగదోషం పోద్దంటే 3 సార్లు వెళ్ళాం, తిరుపతి వెళ్ళమంటే తిరుపతి వెళ్ళాం, విజయవాడ వెళ్ళమంటే విజయవాడ వెళ్ళాం. ఇంకా చేయని యాత్రలు లేవండి, పుణ్యక్షేత్రం చిన్న వయసులోనే అన్ని చేసాం. తడిమడిగా ఇంట్లో నాగుంది నెట్టుకుని తడిమడిగా రోజు తలస్నానం చేసి అభిషేకాలు చేసేదాన్ని, ఎందుకంటే నాగదోషం పోవాలనేసి. ఇంక ఎన్ని చేసినా లేదు. ఇంకా ఆఖరికండి ఇంక ఇసుగుపోయానండి, నలిగిపోయాను. ఇంకా నాకు ఈ విగ్రహాల దగ్గర కూడా ఏడ్చినా ఎటువంటి జవాబు నాకు రాలేదు. ఎటువంటి జవాబు ఇటువైపు రాలేదు, అటువైపు హాస్పిటల్ నుంచి అసాధ్యమైపోయింది, నాకు లోకానుసారంగా అసాధ్యమైపోయింది. ఇంకా నా జీవితం నేను కూర్చుని ఆలోచిస్తే ఏమీ లేదంటే శూన్యం ఒకటే కాపాడుతుంది, ఇంకా చీకటే. ఇంకా నా బ్రతుకులో ఆనందం లేదు, పిల్లలు లేకపోతే నేను ఇంక బ్రతకను. ఇంకా నాకు ఆలోచనలో ఎలా వచ్చేసి అంటే అండి, రైలు బండిలో పడిపోనా, ఊరు తీసేసుకోనా, ఇంకా బాగా ఇసుగుదాలు వచ్చేసిందండి నాకు. ఇంకా బాగా ఇసుగుపోయానండి. అప్పుడు బాధ అయితే ఇప్పుడు ఇంకా కన్నీరండి. కానీ దేవుడు సంతోషం వాళ్ళు మామూలుగా చెప్తున్నాను కానీ ఇంకా ఎంత కన్నీరండి. ఇంకా చచ్చిపోతాను, ఇంక ఈ బ్రతుకొద్దు, నా ఆయనోళ్లే నన్ను దూరం పెడుతున్నారు, ఇరుగు పొరుగు వారు దూరం పెడుతున్నారు, ఈ బ్రతుకు ఎంతకాలం ఉన్నా నన్ను చిన్నగానే చూస్తుంది లోకం. వీళ్ళతో చిన్నగా చూసి నేను బ్రతుకు నాకు అవసరం అంటావా, బ్రతకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చేసి నాకు స్థానం వస్తుందండి. డేట్ వచ్చేసాక మళ్ళీ ఇంకొకసారి నాకు అప్పుడు
మళ్ళీ ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాను అంటే అండి 11 సంవత్సరాలు కూడా నాకు వివాహం అవి పూర్తి అయిపోయింది 12వ సంవత్సరంలో అండి. కరెక్ట్ గా ఇన్ని సంవత్సరాల వరకు నా పిన్ని సువార్త చేసింది కానీ నా హృదయం మాత్రం ఏసైకి ఇవ్వలేదు. అయితే 12కి వచ్చేసిందండి. 12కి వచ్చాక ఇంకా నాకు డేట్ వచ్చేసాక ఇంకా ఒక రోజు రాత్రే నేను అలా కృంగిపోతా ఏడుతూ ఎక్కెక్కిలు ఆడితే ఏడుతాయి అలా ఏడ్చేస్తున్నాను. ఇంకా పిల్లలు ఇంకా నాకు జీవితం ఇంతేమో ఇంక నేను ఇలాగ బ్రతకాలమో ఏంటి అందరికి మా వాళ్ళు అందరికి పిల్లలు పుట్టారు. నేను ఏం పాపం చేశానని నాకు పిల్లలు లేరు. నా జీవితం ఏంటి? మా కుటుంబాల్లో అందరికి పిల్లలు ఉన్నారండి. అందరూ ఇటువైపు అత్తేపు అమ్మేపు కూడా ఎవరు పిల్లలు లేనో లేరు, అందరికీ ఉన్నారు. నేను ఏం పాపం చేశాను? నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ బ్రతకొద్దు, నేను చనిపోతాను, రైలు బండిలో పడిపోయి చచ్చిపోనా, ఉరి తీసేసుకోనా, గ్యాస్ బండ్ లీక్ చేసుకోనా అని నా ఆలోచనలన్నీ కూడా చనిపోవడం మేరకు వచ్చేసాయండి. ఇంక బ్రతుకు మీద విరక్తి పుట్టేసింది. అన్ని విధాలుగా నేను కృంగిపోయానండి, ఇసిగిపోయాను, నలిగిపోయాను. హాస్పిటల్ ద్వారా అసాధ్యమైంది, నేను పూజించిన దేవుడి ద్వారా అసాధ్యమైంది. ఇంకా ఈ బ్రతకూడదని కృంగిపోయి అలా ఏడుస్తున్నాను. నాలో నేనే అలాగా నాకు ఈ బ్రతికి ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు లేదు, నేను ఏ పాపం చేశానని అలా నేను ఏడుస్తా ఉంటున్నానండి. ఇసుకుపోయాను. ఇంకా బాగా నా జీవితం మీద నాకు విరక్తి వచ్చేసింది. మనం బ్రతుకుదామన్నా లోకం మనల్ని బ్రతకనివ్వదండి. ఏలెత్తి చూపుతానే ఉంటది పిల్లలు లేరు. బ్రతకూడదని నిర్ణయం తీసేసుకున్నప్పుడు ఆ దేవుడు మా పిన్ని ద్వారా మళ్ళీ నా దగ్గరకు వచ్చాడండి. కృపగల దేవుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. మళ్ళీ మా పిన్ని నాకు చెప్పిందండి. మరి మా పిండికి నేను తీసుకున్న నిర్ణయాలు ఏమి తెలీదు కానీ అక్కడ దేవుడే నిలబెట్టాడండి. నేను ఆ నిర్ణయం తీసేసుకున్నాక మా పిల్లి నా దగ్గరకు వచ్చిందండి. వచ్చి నాగలక్ష్మి నీకు దేవుడిస్తాడు రా అని చెప్పిందండి. కంపల్సరీ ఇస్తాడు నీకు. నేను చెప్పాను కదా యేసయ్యకి అసాధ్యమైంది ఏదీ లేదు. డాక్టర్లు పుట్టరన్నా పుడతారు, దేవుడికి అసాధ్యమైంది లేదమ్మా నీకు పుడతారు, ఎంతో మందికి ఇచ్చాడు దేవుడు, నీకు వేస్తాడని చెప్పిందండి. ఇంతకితో 7 సంవత్సరాల కానీ స్టార్ట్ చేసింది మా పిన్ని. 12వ సంవత్సరం వచ్చే వరకు కూడా అలా సువార్త చెప్తానే ఉందండి. ఏనాడు నేను హృదయంలోనికి చేర్చుకోలేదు ఆ మాటలు. లోకంలోనే నాకు ఆనందం అనుకునేదాన్ని. అయితే ఈ చనిపోవాలనే డిసిషన్కి వచ్చినప్పుడు నా మనసులోనికి యేసయ్యకి స్థానం ఇచ్చానండి. ఎలా అంటే పోలే ఒక్కసారి దేవుణ్ణి చూద్దాం, చనిపోయేదానికన్నా యేసయ్యని చూద్దాం, పుడతారని చెప్తుంది కదా మా పిన్ని. నమ్మకంగా చెప్పేదని, చాలా నమ్మకంగా చెప్పేది. ఇంకా ఆఖరి ప్రయత్నం చేద్దాం అనే ఆలోచనతో ఇంతగా ఇంకా అన్ని దారులు మూసిపోయాను. నాకు అన్ని దారులు మూసాక ఒక యేసయ్య తెరిసిన దారి ఒకటే దొరికిందండి నాకు. అయితే అప్పుడు వరకు ఏ మాట లోనికి వెళ్ళలేదు కానండి. చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాక మా పిన్ని నా దగ్గరికి వచ్చాక చెప్పిన ప్రతి మాట కూడా హృదయంలోకి వెళ్ళేయండి. పొల చూద్దాం, ఈ దేవుణ్ణి చూద్దాం అనేసి మా పిన్ని అప్పుడు నాకు స్నానం చేసి మా పిన్ని చేతితోనే ప్రార్థన చేసి స్నానం చేసి మందిరాన్ని తీసుకెళ్ళిందండి. మందిరాన్ని తీసుకెళ్తేనే అప్పుడు కార్తీక మాసం అండి. చివరిలో కార్తీక మాసం స్టార్టింగ్ అప్పుడు నన్ను తీసుకెళ్ళింది మాట. చివరిలో తీసుకెళ్తేనే ఏదో పిల్లల కొరకు అంటే మా పిన్ని బలవంతం చేయడం అని వెళ్ళానే గాని నా హృదయంలో మరి పూజల మీద ఉండేది కదండి దృష్టి. ఆ దృష్టి ఉండడం వల్ల నెలల వరకు కూడానండి పరిపూర్ణంగా నేను యేసయ్య వైపు చూడలేదండి, విశ్వాసం ఉంచలేదండి. అలానే మందిరానికి వెళ్ళేదాన్ని. నెలల వరకు చర్చికి వెళ్ళినా సరే ఇంకా ఏదన్నా చేస్తే పిల్లలు పుట్టినాము వచ్చేసినట్టే అనవసరంగా వచ్చాను. ఇలా సింహాసనం వెళ్తే పుడతారంటున్నారు. అదొకటే నేను వదిలేసాను, ఉన్నాయన్నీ చేశాను కదా, అది కూడా చూసేద్దు వచ్చేసాను అనవసరంగా అనేసి నా మనసులో
ఒక గలిబిలు వచ్చేసిదండి. వచ్చేస్తే ఇంకా అలా నెల పూర్తి అయిపోయిందండి. మందిరానికి వెళ్తుండగానే ఒక సాక్ష్యం విన్నాను. ఫస్ట్ గుంట దేవుడు నాతో మాట్లాడినట్టుగానే పిల్లలు లేని సాక్ష్యం విన్నానండి. వాళ్ళకి డాక్టర్లు పుట్టరన్నారంటే అండి, పూజల ద్వారాగా అసాధ్యం ఏంటంటే ఇలా మాట్లాడి డాక్టర్లు పుట్టరన్నారంట. వాళ్ళకి 2 బిడ్డలు పుట్టారండి. ఆవిడ సాక్ష్యం చెప్పిందండి, చర్చిలో విన్నానండి. అయితే ఆ సాక్ష్యం విని ఈవిడికి పుట్టారా, ఈవిడికి దేవుడు ఇచ్చాడా, అసలు డాక్టర్లు అసాధ్యమైన ఈవిడికి ఇచ్చాడా, అయితే నాకు ఇస్తాడని. అప్పుడండి నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి కారణం కూడా అదే. అయితే ఆవిడ సాక్ష్యం విని నేను బలపడ్డానండి. మా పిన్ని నన్ను తీసుకెళ్ళడం అంటే తీసుకెళ్ళింది, కానీ హృదయంలోనికి ఏసై మాత్రం రాలేదు. కానీ ఎప్పుడైతే ఈ సాక్ష్యం నేను విన్నానో నాకు ఆవిడకిలాగా పిల్లలు పుడతారు అని ఒక నమ్మకం, విశ్వాసం అప్పుడు స్టార్ట్ అయ్యిందండి. అప్పుడు విశ్వాసం పుట్టింది. అప్పటి వరకు నేను ఏదో ఈ పేరుకి వెళ్ళేదాన్ని కానీ ప్రార్థన మనసారా చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే కన్నీరు మాత్రం కాచిద్దాన్ని, అలా ఏసైకి అప్పుడు నమ్మకం వచ్చిందండి నాకు. ఇంకా ఏసై ఇస్తాడని నమ్మకం వస్తుంది. ఇంకా ఆ ఒక్క సాక్ష్యమే కదండి, ఇంకా ఎన్నో సాక్ష్యాలు దేవుడు వినడానికి కృప చూపించాడండి. ఇలా అసాధ్యము అన్న డాక్టర్లు అసాధ్యములు అన్నీ సాధ్యంగా ఏసై మార్చినట్టు సాక్ష్యాలు విని ఇంకా అప్పుడు నాకు ఇస్తాడైతే ఏసయ్య కంపల్సరీ ఇస్తాడని ఒక నమ్మకం పుట్టిందండి. నమ్మకం పుట్టి అలా నేను ఎంత కన్నీరు అండి దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి నిలువుకోళ్ళ మీద విశ్వాసం కలిగేసింది కదండి నాకు. అప్పటి వరకు విశ్వాసం లేదు. విశ్వాసం ఎప్పుడైతే కలిగేసిందో నమ్మకం పుట్టేసిందండి, ఇచ్చేస్తాడని నమ్మకం పుట్టేసింది. పుట్టేసాక ఇంక మోకాళ్ళ మీద రేత్రి పొగల్లో లేదండి. ఇంక నేను టైం అంటూ చూసుకుంటేదాన్ని కాదు. ప్రార్థన ఎలా వచ్చేసింది అంటే దేవుని ఆత్మ నాలోకి వచ్చేసిందండి, తాకింది. ఆత్మ తాకు కూడా ఉంది. కన్నీటితో నా తప్పులు పొరపాట్లు పాపములు అన్ని ఒప్పేసుకుంటున్నానండి. అయితే దైవజనులు కూడా మనలోన ప్రతి పాపం ఒప్పుకోవాలి ఇవన్నీ చెప్తారు కదండి చర్చ్ లో. అయితే ఇంక అన్ని నేను చిన్నటి నుండి చేసిన ప్రతి పాపము అన్ని కూడా నాకు గుర్తొచ్చిన ప్రతి పాపము. ఎక్కువ నేను చేసిన పాపం ఏంటంటే విగ్రహారాధన అనే పాపం ఎక్కువ చేశానండి. ఆ పాపములన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుని ప్రత్యేకపడి ఇంకా అలా ప్రార్థన చేస్తాను. ఒక్కరోజు ఏంటి రేత్రి మీద 12 దాటాక నా ఇంట్లో నేను పశ్చాత్తాపంతో ఇంకా ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేస్తుంటే ఒక స్వరం నేను విన్నానండి. ఒక స్వరం ఎలా విన్నానంటే, అమ్మా నువ్వు బాధపడకు, నీకు నేను కుటుంబాన్ని ఇస్తానన్నాడండి. అమ్మా నువ్వు బాధపడకు, నీ కుటుంబాన్ని ఇస్తానని స్వరం ఏంటి విన్నాను. విన్నప్పుడు నాలో ఏదో తెలియని ఒక ధైర్యం వచ్చిందండి, ఆనందం వచ్చేసింది. కానీ ఈ దర్శనం నాకు అప్పుడు అర్థం లేదండి. ఆనందం అయితే వచ్చింది కానీ ఏంటి నేను పిల్లల్ని అడిగితే నీ దేవుడు కుటుంబాన్ని ఇస్తానంటున్నాడు, నాకు పిల్లలు కావాలి కానీ కుటుంబం ఎందుకు అంటున్నాను. అప్పుడు మా పిల్ల అందండి దర్శనం చెప్తే కుటుంబం అంటే దేవుడు బిడ్డలు ఇస్తాడు అని చెప్పింది. చెప్తే అయితే పుట్టాక మా అమ్మ అందండి కుటుంబం అంటే మగ బిడ్డ, నీకు దేవుడు మగ బిడ్డని ఇచ్చాడు కదా అని చెప్పింది. అయితే అలా ఆ దర్శనం పొందాక అండి నాకు ఒక అనుభూతి. వెనక్కి వెళ్ళాను. ఎలా అనుకుంటున్నారు, నేను విగ్రహాల దగ్గర ఇదే కన్నీరు కాచాను. ఇప్పుడు ఏసే దగ్గర ఎటువంటి కన్నీరు అయితే కాచాను అంతగా 10 రెట్లు విగ్రహాల దగ్గర కాచాను. కార్చినప్పుడు ఒక్క జవాబు నాకు రాలేదండి, సమాధానం రాలేదు. అదే కన్నీరు ఏసే దగ్గర కార్చినప్పుడు నాకు జవాబు వచ్చిందండి. అమ్మా నీకు నీ కుటుంబాన్ని ఇస్తానన్న జవాబు వచ్చింది. అప్పుడు నేను తెలుసుకున్నానండి, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, జీవం గల దేవుడు ఈయన ఒక్కడే. నేను ఇంతవరకు కార్చిన కన్నీరు వ్యర్థం. వాళ్ళలో జీవం లేదు. ఆ విగ్రహాలు నోరుండి మాట్లాడో, చెవులుండి వినవు, అవి జీవం లేనివి. కానీ ఒకప్పుడు నాకు అవి తెలియక అయ్యే దేవుళ్ళు అనుకుని నేను ఎంతో వ్యర్థంగా కన్నీరు కాచానండి. కానీ ఎంత కన్నీరు కాచినా అవి జీవం లేనివి కాబట్టి నాకు జవాబు ఇవ్వలేదు అంతే. అయితే జీవం గల దేవుడు కాబట్టి నీకు నేను బిడ్డనిస్తానమ్మా, కుటుంబాన్ని ఇస్తానమ్మా అని మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో నేను రెండిట్లకి వచ్చేసి తెలుసుకున్నానండి, నిజమైన దేవుడు ఈయన ఒక్కడే, ఈయన తప్ప మరో దేవుడు లేడని అని సత్యాన్ని నేను నమ్మానండి. ఆ దర్శనం నేను ఆ స్వరం నేను అన్నాక సత్యం పొందుకున్నాను. ఈ లోకంలో కూడా మనం వెళ్ళి చర్చిలో కూడా చెప్తారు కదండి వాక్య విధానంలో, అవన్నీ నా హృదయంలోకి వెళ్ళియండి. అయితే మీ చర్చ్ పేరు ఏంటండి? మా చర్చ్ పేరు యేసు మహిమ మందిరం. మా పాస్టర్ గారు పేరేమో టి రాజుబాబు గారు. ఆయన
మమ్మల్ని చాలా వీటిలో బలపరిచేవారండి. మీకు దేవుడు కంపల్సరీ బిడ్డలు ఇస్తాడని చాలా బలపరిచేవారు. అయితేనండి అప్పుడు నేను చర్చికి వెళ్ళాను కదండి, వెళ్ళినప్పుడు నా గురించి సంఘం ప్రార్థన చేసిద్దండి. ఎలా ప్రార్థన చేసేది అనుకుంటున్నారో? కన్నీటితో ప్రార్థన చేసిద్ది. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నా సేవకుల కుటుంబం కూడా నా గురించి ఎంతో కన్నీరు గార్చారండి. సంఘం కూడా నా గురించి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అందులోకి వెళ్ళాక నా హృదయం నాకు ఏమని ప్రేరేపించిందంటే, ఏంటి వీళ్ళు నా బంధువులు కాదు, నా చుట్టాలు కాదు, నా గురించి ఇంతగా కన్నీటితో మొరపెడుతున్నారేటి, వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు కదా, నా గురించి వీళ్ళు కన్నీరు కారుస్తున్నారేటి, వీళ్ళు నా రథ సంబంధికులు కాదు, నా బంధువులు కాదు, నా గురించి వీళ్ళు కన్నీరు కారుస్తున్నారేంటి అని, నిజంగా క్రీస్తులో ఇంత ప్రేమ ఉందా అని అప్పుడు మొట్టమొదటిగా ఆ క్రీస్తు మీద ఇంకా ప్రేమ పెరిగిందండి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలో ఈ రీతిలో ఉంటారా అని ఒక ప్రేమ కలిగిందండి. నా గురించి అయితే మా సంఘం ఎంతో కన్నీరు కాచిందండి. నా సేవకుడి కుటుంబం అయితే ఎంతో భారం కలిగి కన్నీరు కాచారండి. అయితే అది కలిగిందని చెప్పాను కదండి, అప్పుడు నేనైతే దేవుడి వైపు చూశాను గాని మా ఆయన చూడలేదు కదండి. చూడలేనప్పుడు నేను మా ఆయనకి చెప్పడం, అప్పుడు నేనే వెళ్ళాను మొట్టమొదటిగా. మా ఆయన రాలేదండి, మా ఆయన లోకంలో మళ్ళీ మామూలుగానే ఉన్నారు ఆయన లోక తీరులో. అయితే ఈ సంఘంలోకి వెళ్ళి సంఘ బిడ్డలో దైవజనులు చెప్తారు కదమ్మా, పిల్లలంటే ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఇద్దరు దేవుడి వైపు చూసినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. భర్త ఒకవైపు భార్య ఒకవైపు ఉండకూడదు, అభిప్రాయం కలిగి ఉండాలి. మీరిద్దరు మొరపెట్టినప్పుడే దేవుడు కార్యం చేస్తాడనేసి చెప్పారు. చెప్తే అది నా మైండ్ లోకి వెళ్ళి హృదయంలోకి వెళ్ళి నాకు పిల్లల మీద ఆసక్తి ఎక్కువ అయిపోయింది కదా. ఆసక్తిని పెట్టి మాయా మన దేవుడు నమ్ముకోవచ్చు, నువ్వు కూడా రా, నేను ఒక దాన్నే కదా, ఇద్దరు నమ్ముకున్నప్పుడే దేవుడు కార్యం చేస్తాడంట దేవుడు అందరూ అంటున్నారు అనేసి నేను చెప్పానండి. చెప్పినప్పుడు మా ఆయన గారు ఏమనేవారంటే, ఇన్ని పూజలు చేసాం పుట్టలేదు కానీ ఈ దేవుడు ఇచ్చేస్తాడేటి, ఇన్ని హాస్పిటల్ తిరిగాం హాస్పిటల్లో పుట్టరని చెప్పేసారు, ఈ దేవుడు ఇచ్చేస్తాడేటి అని అనేవారు. ఒకసారి బ్రదర్ ఒకసారి పిలుస్తారా? లాస్ట్ వస్తారులేండి, ఆయన పిల్లలు చూసుకుంటున్నారు కదా. అయితే మా ఆయన గారు ఆ మాట అనేవారండి, ఇన్ని పూజలు చేసాం పుట్టలేదు గాని ఈ దేవుడు ఇచ్చేస్తాడా అని అన్నప్పుడు నేను అనేదాన్ని, ఈ దేవుడు ఇస్తాడంట అందరూ అంటున్నారు, ఒక్కసారి చూద్దాం పుట్టకపోతే మళ్ళీ వెనకొచ్చేద్దాం అనేదానండి. అప్పుడు అంటే అలా అంటే మా ఆయన గారు వస్తారని అయితే అలా మా ఆయన గారు అన్నప్పుడు అడగండి మా ఆయన గారు వస్తున్నారా మాట అన్నారా లేదో, ఇన్ని పూజలు చేసాం పుట్టలేదు, ఇన్ని హాస్పిటల్ తిరిగాం పుట్టలేదు, ఈ దేవుడు ఇచ్చేస్తాడా అని అన్నారు కదా మీరు. అదే ప్రిస్కిల్లా గారు ఆ మాట అన్నప్పుడు మీరు ఏమన్నారండి? అదే మన దేవుడిని నమ్ముకోవచ్చు మా అన్నప్పుడు, పూజలు చేశాను ఏ దేవుడు ఇవ్వలేదు, ఆ దేవుడు మాత్రం ఎత్తాడేట అన్నారు. అన్నప్పుడు మాయా మనం చూద్దాం, ఈ దేవుడు ఇస్తాడని నాకు నమ్మకం కలిగింది, ఇస్తాడు కంపల్సరీగా చూద్దాం అని అనేదానండి. అని నేను ఏడితే కూడా నేను చచ్చిపోతాను నాకు పిల్లలు లేకపోతేని, ఈ దేవుడు బిడ్డలను ఇస్తానంటున్నారా, లేదు నువ్వు రాకపోయావంటే నేను చచ్చిపోతాను అనేదానండి, ఏడుస్తాను. అయితే మా పాస్టర్ గారు మా ఇంటి దగ్గర మా అమ్మమ్మ నిమిత్తం ప్రార్థన కూడికి ఏర్పాటు చేసి ఆ రోజు మా ఆయనతో మా పాస్టర్ గారు మాట్లాడారండి, గంగబాబు 7 మంగళవారాలు మీరు ఉపవాసం ఉండి 7 మంగళవారాలు దేవుని సన్నిధిలో మొరపెట్టండి, మీకు జవాబు ఇస్తాడు, ఇయ్యకపోతే మీరు వెళ్ళిపోతురు గాని అని అన్నాడండి. ఎందుకన్నాడంటే రావడం అంటూ జరిగితే దేవుడే మారుస్తారని ఆయన ఆ మాట చెప్పారు. చెప్తేని మేము 7 మంగళవారాలు ఉపవాసం స్టార్ట్ చేసామండి. మా ఆయన గారు నేను చెప్పిన పాస్టర్ గారి మీద గౌరవాన్ని పెట్టి ఆ మాట ఆయన అన్నారు కదండి, ఆయన అంటే చాలా ఇష్టం అండి. మా ఆయన గారికి పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా అమ్మమ్మని పెట్టి ఆ పాస్టర్ గారు పరిచయం మాట మా ఆయన గారికి. అయితే పోలు మొహమాటం చెప్పిన మాట తీయలేక ఓ పక్కన నా బాధ పడలేక ఇద్దరు బాధ పడలేక అప్పుడు మంగళవారాలు ఉపవాసాలు స్టార్ట్ చేసేవండి. నిజానికి అప్పుడు మీకు విశ్వాసం అయితే లేదు కదండి, భార్య చెప్పింది సేవకులు చెప్పారు అని అంగీకరించి ముందుకు వెళ్తున్నారు, కానీ విశ్వాసం అయితే రాలేదు. లేదండి, దేవుడు నాకు దర్శనం ఇచ్చిన తర్వాత ఆ దర్శనం ఏంటో చెప్తానండి, ముందుకు వెళ్తాను. అయితే మేము స్టార్ట్ చేసేవండి, 2 మంగళవారాలు ఉపవాసాలు పూర్తవి. 3వ మంగళవారంలోని ఉపవాసం
వెళ్ళామండి, మొర పెడుతున్నాం మేమిద్దరు, మా భార్య వాళ్ళ ఇద్దరు బలిపీఠం దగ్గర ఎవ్వరు లేరు సన్నిధిలో. మేమిద్దరు మాత్రం మన దైవజనులు కూడా లేరు, ఎవ్వరు లేరు. మేమిద్దరం మొర పెడుతుంటే ఒక ముసలావిడి పరంజ్యోతమ్మ అండి ఆవిడ పేరు, ఆవిడ వచ్చింది. మేము ముగ్గురం కూడా పాపం మేము ఏడుతుంటే ఆవిడ కూడా మా గురించి ప్రార్థన చేసింది. ముగ్గురం కూడా ఇంకా నా కన్నీరు ఎలా అంటే అండి ఇంక అంతు లేదండి, ఓ బలబల్ల ఆడతా ఇంక కన్నీరండి, ఇంక అంతులేని కన్నీరు. తండ్రి నా పాపాన్ని క్షమించి, నా అపరాధం క్షమించండి, ఇలా ప్రత్యాతాపంతో నాకు ఒక్క బిడ్డని ఏమోపోతే నేను తీసుకెళ్ళిపో నీ దగ్గరికి, నేను నాకు ఈ బతుకు బ్రతకాలని లేదని ఈ రీతి వచ్చిరాని ప్రార్థన కదండి. అప్పుడు దేవుడు అంటే పెద్ద తెలియదు కదా, అనుభవం తక్కువ అనుభవం. ఈ రీతి ప్రార్థన వచ్చిరాని ప్రార్థనే దేవునికి ఇష్టమైనట్లుగా వచ్చిరాని ప్రార్థన ఆయన స్వీకరించాడండి ఆ సమయంలో. అయితే స్వీకరించి నేను కన్నీరుతో అయితే ప్రార్థన చేస్తున్నాను కానీ మా ఆయన గారి అలా ఏదో నా కొరకు వచ్చి బలవంతం మీద కూర్చున్నారు తప్ప ఆయనకి ఎటువంటి ప్రార్థన కూడా రావట్లేదు. అయితే ఏదో అలా కళ్ళు మూసుకుని ఏసయ్యా అని ఆయన మనసులో తలుచుకున్నప్పుడు ఎలా అంటే ఒక దర్శనం, ఒక అద్భుత రూపంగా దర్శనం వచ్చిందండి. ఎలా అంటే విశ్వాసం నాకు అప్పటికి వచ్చేసిందండి, పరిపూర్ణంగా వేసే ఇచ్చేస్తాడని. కానీ నాకు రాలేదండి ఆ దర్శనం. మా ఆయనకి ఏ విశ్వాసం లేదు, విశ్వాసం లేదు నా భర్తకి. దేవుడు ఇలా మేమిద్దరం ప్రార్థన చేస్తుండగానండి ఒక కళ్ళు అంటండి మా ఆయన గారికి మగత కింద వచ్చాయంట. అదే కళ్ళు అలా మగతలాగా వచ్చిందంటండి. ఇంక ముఖాముఖి దర్శనం అండి, ఇది కళ్ళలో కాదండి, ముఖాముఖిగా అక్కడ ప్రార్థన చేస్తుండగా దేవుడు ఎలా చూపించాడంటండి, పెద్ద అరచేయి అంటండి. అది ఇప్పుడు ఎవరు చూడలేనంత అరచేయ. ఆ అరచేయి అంటండి మా ఆయన దగ్గరికి వచ్చి అరచేతిలో ఒక పిల్లోడు ఉన్నాడంటండి, మగ పిల్లోడు రూపం కలిగి ఉన్నాడంట, మగబిడ్డ. అయితే ఆ మగబిడ్డని దేవుడు బట్టలు లేవంటండి, అప్పుడే పుట్టిన బిడ్డలా ఉన్నాడంటండి. ఆ తెచ్చి ఆ అరచేతిలో తెచ్చి మా ఆయనకి అంటండి దేవుడు ఇలా ఇచ్చాడంటండి. ఇలా ఇస్తే మా ఆయన గారు ఆ దర్శనంలోనే 2 చేతులు తీసుకున్నాడంటే. అడగండి కలిసి ఆ దర్శనం అడగండి. నాకు దర్శనం, ఆ దర్శనం వచ్చాక నాకు విశ్వాసం కలిగిందండి. అప్పుడు రాకలేదండి, అంటే అప్పటి వరకు మీరు విశ్వాసం ఉంచలేదు. ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో ఆ చెయ్యి వచ్చి ఆ బాబుని వచ్చినప్పుడు మీరు తీసుకున్నప్పుడు విశ్వాసం కలిగిందండి ఆ దేవుడి మీద అండి. అప్పుడు ఇంటికి వెళ్ళాక మా ఆయన గారు నాకు ఇలా దర్శనం వచ్చిందని నాకు చెప్తున్నారు. చెప్తుంటే నాకు ఎంత సంతోషం వచ్చేసిందండి, ఎంత ఆనందం. ఎందుకంటే నేను అప్పటికే విశ్వాసం కలుగున్నాను. ఎలా అంటే దేవుడు మాట ఇస్తే మాట తప్పడండి, మాట తప్పని దేవుడు అండి దేవుడు. అయితే దర్శనం అంటూ మనం పొందుకుంటే ఆ దర్శనం ఎన్నాళ్ళకన్నా జరుగుతుందని అప్పటికే నేను విన్నానండి. మనకు దర్శనం ఇవ్వకపోతే అవునమ్మకు రావాలి కానీ దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, దర్శనం ఇచ్చాడు కాబట్టి మనకి పిల్లలు పుడతారు, గ్యారంటీగా దేవుడు ఇస్తాడు అని చెప్పానండి. ఆ దర్శనాన్ని పెట్టి చెప్తే మా ఆయన గారికి నమ్మకం వస్తుందండి. అప్పటి వరకు ఎటువంటి నమ్మకం లేని నా భర్తకి ఆ దర్శనాన్ని చూసాక నమ్మకం వచ్చేసింది. నమ్మకం వచ్చి నాకంటే చర్చికి ముందు రెడీ అయ్యేవారండి. నాకంటే ముందు సన్నిధికి వెళ్ళడం స్టార్ట్ చేసేవారు. చేసినప్పుడు ఇంకా అలా మేమిద్దరం కూడా దేవుణ్ణి నమ్ముకున్నామండి. విశ్వాసం కలిగి సన్నిధికి వెళ్ళేవాళ్ళు. మా ఆయన గారికి కూడా పరిపూర్ణమైన విశ్వాసం వచ్చింది. దేవుడు ఆ దర్శనం చూపించకపోతే నిజానికి ఆ విశ్వాసం కోల్పోనండి. అందుకే దేవుడు నాకు ఇవ్వకుండా నా భర్తకు ఆ దర్శనం ఇచ్చాడు. వచ్చినప్పుడు విశ్వాసం కలిగి ఇద్దరం సన్నిధికి వెళ్ళేవాళ్ళం. ఆదివారం మా ఆయన నేను వెళ్ళేవాళ్ళం. శుక్రవారం నేను దాన్ని ఉపవాసం ఉండి మొరపెట్టేదాన్ని. ఇలాగా మా ఆత్మీయ జీవితం సంతోషంగా వెళ్ళిందండి. అయితే నేను ఒకటండి, అంతకుముందు మీకు పిల్లలు లేరా అని ఎవరన్నా మమ్మల్ని అడిగినప్పుడు అండి మా హృదయం చాలా బాధ కలిగేసిద్దండి, వేదన పుట్టేసిద్ది. అయితే ఈ దేవుడు నమ్ముకున్నాకనే ఎవరైనా ఇంకా లేరా అమ్మా అని మీకు పిల్లలని అడిగేవారు అనుకోండి, అప్పుడు నేను ధైర్యంగా సమాధానం చెప్పేదానండి. నాలో పుట్టేస్తారని ఒక నమ్మకం వస్తుంది కదండి. మా ఆయనకు కూడా దర్శనం వచ్చాక ఇంకా నమ్మకం వచ్చిందండి. నాకు దేవుడు మాట్లాడాక ఇంకా నమ్మకం వచ్చింది. దేవుడు కంపల్సరీ మాకు ఇస్తాడు. ఎంతో మందికి పుట్టరన్న వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చాడు. మాకు కూడా దేవుడు 2 బిడ్డలు ఇస్తాడు అందేనండి. ఒక బిడ్డ నాకు ఆ మాట వచ్చేసిద్ది, నాకు దేవుడు 2 బిడ్డలు ఇస్తాడు, ఒకళ్ళని కాదు, మాకు దేవుడు కంపల్సరీ ఇస్తాడని ఈ అడిగిన వారికి జవాబు చెప్పేదాన్ని. చెప్తుంటే అయితే అలా జరిగినప్పుడు అలా మేము ఆత్మీయంగా దేవుళ్ళలో లోతైన మర్మాలు, దేవుడు ఎవరన్నది లోతుగా తెలుసుకుని మా పాస్టర్ గారు మేము వెళ్ళిన కొత్తలో అండి లోతైన మర్మాలు దేవుడు మా సేవకుల్లో ఉండి మాతో మాట్లాడేవాడండి. నిజమైన దేవుడు ఎవరన్నదే ఆ బైబిల్లో మాకు అవన్నీ
చూపించేవాడండి. మేము చేసి పూజలన్నీ ఎలాగా ఎన్ని వివరాలన్నీ మాకు చెప్పేవారు. మాకు హృదయంలోనికి బాగా బలంగా నాటుకుపోయిందని అప్పుడు మేము నమ్మిన కొత్తలో చెప్పిన వాక్య విధానం అండి చాలా బలంగా ఉండేదండి. మాకు ఈ లోతుకి హృదయంలోనికి వెళ్ళిపోయి బలంగానే ఈయన ఒక్కడే నిజమైన దేవుడా, ఈయన తప్ప మరో దేవుడు లేడా, అయితే ఇప్పుడు వరకు నేను చేసినవన్నీ వ్యర్థం మాట, ఇంత మంచి దేవుడిని మేము ఇప్పుడు వరకు మిస్ అయిపోయామా, ఇంత మంచి దేవుడు ఆయన మన కొరకు రక్తం చెందించడం, మన కొరకు ప్రాణం పెట్టడం, ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు పాస్టర్ గా చెప్పేవారండి. చెప్తుంటే అప్పుడు నాకు ఈ వాక్యంలో చూపించి చదవమనేవారండి. నన్ను నాగలక్ష్మి ఆ వాక్యం చదవనేవారు. అవి చదువుతుంటే నీ సత్యాలు తెలిసేవండి. నిజానికి ఏంటంటే అపవాది మనకి మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుందంటండి. ఈ వాక్యాలు నా చేతే మా అయ్యగారు చదివించేవారండి, మా ఆయన గారు కూడా వినేవారు. ఈ నాకు గుడితనం కలగజేసిన నేత్రాలని ఈ వాక్యాలు ఎప్పుడైతే చదువుతుండగానే తెరవబడిపోయండి. ఆ గుడితనం అనే మనోనేత్రాలు తెరవబడి దేవుడు తెరిసేయండి. వాక్యాలు హృదయంలోనికి వెళ్ళిపోయి ఈ నిజమైన దేవుడు అయితే మన కొరకు రక్తం చిందించిన దేవుడు ఈయనే, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈయనే, ఈయన తప్ప మరో దేవుడు లేడని పరిపూర్ణంగా నిజమైన దేవుడు ఆయన ఒక్కడే అని తెలుసుకున్నామండి. మేము పరిపూర్ణంగా వచ్చేసామండి. విశ్వాసంలో కూడా పరిపూర్ణంగా వచ్చేసాం. ఏదో సన్నిధికి వెళ్తుండకపోతే మాకు ఆనందం వచ్చేసేదండి. మాకు పిల్లలు లేరన్న బాధ ఉండేది కాదు. ఏదో తెలియని నూతన ఆనందం, నూతన సంతోషం మాలో పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించేసేవాడండి. ఆటోల్లో నేను ఆటోలో ఎక్కిదాన్ని అనుకోండి, ఆటోల్లో ఎవరికన్నా కూడా నాకు ఇంకా పిల్లలు లేకపోయినా సువార్త చేసేసేదండి. ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన ఇలాగండి, మీరు నమ్ముకోండి అని చెప్పేదాన్ని అండి. తెలియని వాళ్ళు అయితేనండి వినేవారండి. నా యొక్క జీవితం చూసిన వాళ్ళు అయితే అనేవారండి. నా మొహం మీద ఒకరికి నేను దేవుని నమ్ముకున్నాక సువార్త చేస్తే నా మొహం మీద ఒకరు అన్నారండి, నువ్వు మాకు చెప్తున్నావు నీకు గర్భఫలం ముందు నీకు గర్భఫలం ఇమ్మని దేవుడిని, అప్పుడు మాకు చెప్దిగాను అనేవారండి. ముందు నీకు పుట్టినే అప్పుడు మేము నమ్ముతాం, ఆ దేవుడు ఏటో అప్పుడు నమ్ముతాం అనేవారండి. అయితేనండి నేను ఆ మాట నీకే ఇవ్వలేదు మాకు చెప్తున్నావు అన్న మాట ఒక ఆవిడ అన్నదండి. నీకే ఇవ్వలేదు మాకు చెప్తున్నావు అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. బాధ కలిగి ప్రార్థన చేసుకుందానండి. అయితే ఒకసారి నాకు దేవుడు దర్శనం ఇచ్చాడండి. ఎలా అంటే మేము ఉండి ఏరియా అండి బాగా విగ్రహారాధన కుటుంబం మాట. మా గ్రామానికి దేవీనగరం పేరు. ఇంకా దుర్గమ్మని ఆరాధించే వాళ్ళు మా గ్రామం అంతా కూడా దుర్గమ్మని ఆరాధించి భక్తులు ఎక్కువ. అయితేనే దేవుడండి నాకు దర్శనంలో ఎలా చూపించాడంటే మా పెత్తోటుకోళ్ళ గారు సెంటర్ లోని నిలబడి మా అయ్యగారు లాగండి నేను చర్చికెళ్ళి మా అయ్యగారే వచ్చి ఆ సెంటర్ లో అండి ఇలా నిలబడి ఆ సెంటర్ ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ నిజమైన దేవుడు ఎవరో తెలియదు, ఇక్కడ సువార్త జరగాలి, ఇక్కడ నిజమైన దేవుడు ఎవరో తెలియాలి అని ఆయన చెయ్యట్టండి దర్శనంలో నాతో మాట్లాడుతున్నాడండి. దర్శనంలో మాట్లాడుతుంటేనే ఇక్కడ నిజమైన దేవుడు తెలియాలి అన్న మాట ఈ మాట మాట్లాడితే నాకు మెలకు వస్తుందండి. మెలకు వచ్చేస్తే పిన్ని ఇలా వచ్చింది దర్శనం. నాకు ఏ దర్శనం వచ్చినా మా పిన్నికి పాస్టర్ గారికి ఎక్కువ చెప్పేదాన్ని. అయితే మా పిన్ని ద్వారానే కదండి నడిపించబడ్డాను, అంత ఎక్కువ చెప్పేదాన్ని. చెప్పినప్పుడు అప్పుడు మా పిన్ని అనేదండి, దేవుడు నిన్ను ఇక్కడ సువార్త చేయమంటున్నాడో, ఇక్కడ దేవుడి గురించి తెలియదు కదా, నిన్ను సువార్త చేయమంటున్నాడని అనేదండి. అప్పుడు నేను అనండి మా పిన్తో, నేను సువార్త చేసినప్పుడు ఎవరు వినరో, నాకు దేవుడు ఎప్పుడైతే గర్భఫలం ఇస్తాడో నేను సువార్త చేస్తాను అని మా పిన్తో అని దేవుడి దగ్గర కూడా తీర్మానం తీసుకున్నానండి. తండ్రి నా గర్భాన్ని తెరువు, నాకు బిడ్డనియ్యి, నేను ఈ దేవీనగరం అని పిలువబడుతున్న ఈ ప్రాంతంలో నేను సువార్త చేస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నాను. అలాగే ఇంకో తీర్మానం కూడా తీసుకున్నానండి. ఎలా అంటే నువ్వు నా గర్భం తెరిచి బిడ్డనిచ్చినప్పుడు నాకు పుట్టిన బిడ్డను నీ సేవకు సమర్పిస్తాననుకున్నాను. అయితే ఈ 2 తీర్మానాలు కూడా నేను తీసుకున్నానండి. అలా దేవుళ్ళో వెళ్ళేవాళ్ళం అండి, అలా దేవుళ్ళో ఆనందించేవాళ్ళం. అయితే అందరూ కూడా అయితే నేను దేవుడు నమ్మిన నెలకో 3వ నెల వచ్చాకనే అండి మా బంధువుల మధ్య ఉన్నాను నేను. అక్కడ మా బంధువులు అందరూ ఉన్నారండి. మా సొంత బాపే అండి దుర్గమ్మ వాలిందండి. దుర్గమ్మ వాలి నేను దేవుళ్ళలోకి వచ్చేసానని ఏమంటుందంటే అండి, దుర్గమ్మ వాలేసి అకస్మాత్తుగా ఆవిడ మీకి నువ్వు నేను బిడ్డనివ్వలేదనేసి వెళ్ళిపోయి ఏసుమాతలోకి పోయో అలా అంటుందండి. ఆవిడ పోయో కానీ నీకు సంతాన యోగం లేదు,
నువ్వు ఎన్ని తిరిగినా నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఏ స్టవ్లోకి పోయినా సరే నీకు పిల్లలు పుట్టరు. నేను అన్ని విధాలుగా చూసాను, నా వల్ల అవ్వలేదు, నీకు లేకే నేను తేలాపోయాను సంతానం అనేసి అన్నదండి. నిజానికి అప్పుడు వరకునండి నాకు ఎవరన్నానే దుర్గంలో ఇలాగ వాళ్ళనోళ్ళు ఉంటే భయం ఉండేదండి. కానీ ఆ రోజు నాలో చాలా ధైర్యం ఉందండి. నీకు సంతాన యోగమే లేదని మాట్లాడిందండి. నా మొహం మీద స్పష్టంగా చెప్పిందండి, నీకు సంతాన యోగం లేదు, నువ్వు ఎన్ని తిరిగినా నీకు పిల్లలు పుట్టరని స్పష్టంగా చెప్పినప్పుడు నేను ఒకే మాట అన్నానండి. నాకు ఒక ధైర్యం వచ్చిందండి. నా ఊళ్ళో దేవుడు ఆ సమయాన్ని ధైర్యం పెట్టడము అని. నీ వల్ల కాదు నాకు సంతానం ఇవ్వడం, కానీ నా దేవుడికి సాధ్యం, నా దేవుడికి అసాధ్యమైంది లేదు. నా దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడు. నేను మళ్ళీ ఇదే రోజుల్లోని నేను తల్లిని అవుతాను. మీరందరూ చూద్దరు గాని. మా బంధువులందరూ ఉన్నారండి అక్కడ, మా చిన్నమ్మలో మా ఓళ్ళు మా బంధువులందరూ ఉన్నారు. మీరు చూద్దరు గాని మళ్ళీ ఇదే రోజులకు నేను తల్లిని అవుతాను, మీరు చూద్దరు గాని అని ఛాలెంజ్ చేసి చెప్పానండి. ఛాలెంజ్ చేసి చెప్పినప్పుడు దేవుడు ఆ సమయం ధైర్యం ఇచ్చాడని మన వల్ల కాదు చెప్పడం. అయితే చెప్పినప్పుడు అందులో మా చిన్నాన్న అన్నాడండి, ఓ చిన్నానా, నాకు 6 చిన్నాళ్ళండి. అయితే అందులో చిన్నాన్న అన్నాడండి, నాగలక్ష్మి నీవు ఎన్నో పూజలు చేసాం, మేము చూసాం కదా, నీకు వీళ్ళు ఎవరు పిల్లల్ని ఇవ్వలేకపోయారు. నిజంగా ఆ యేసయ్య నీకు బిడ్డని ఇస్తే ఆ దేవుడు గొప్ప దేవుడు అని మేము అందరూ ఒప్పుకుంటాం అని నా దగ్గర అన్నాడండి. కంపల్సరీ ఇస్తాడు చిన్నానా అని అక్కడతో ఆ ముగింపు అయిపోయిందండి. నేను ఆ తీర్మానాన్ని పెట్టి ఆ మాట్లాడిని పెట్టి ఇంకా ప్రార్థన నాలో ఇంకా ప్రార్థన శక్తి ఎక్కువ పట్టుదల పెరిగిపోయి ఇంకా ప్రార్థన చేసేసిదానండి, ఇంకా ప్రార్థన చేసేసిదాన్ని, ఇంకా శక్తిని పెరుగు. తండ్రి నేను ఎక్కడైతే అవమానపడ్డానో అక్కడే నేను తలగా ఉంచాలి, నన్ను సిగ్గుపరచకు ప్రభు అని ప్రార్థన విధానం ఇంకా ఆ శక్తితో మా ఆయన కూడా ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళం. చేసినప్పుడు అయితే దేవుడే ఇంకా దర్శనాలండి మాకు ఒకదాని తర్వాత ఒకటే బిడ్డలను తెగ చూపించేసివాడండి. 2 బిడ్డలను చూపించేవాడండి దర్శనాల్లో. ఇంకా నమ్మకం వచ్చేసి ఇంకా ఆసక్తిగా ప్రార్థన చేసేవాళ్ళం. అయితే ఇంకా నాకండి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను కదండి, ఇంకా రక్షణ తీసుకోవాలన్న ఆలోచన వచ్చేసింది. ఇంకా అప్పటికి నాకు పిల్లలు పుట్టలేదు, గర్భఫలం కూడా రాలేదు. ఒకటండి నేను ముందు ఎలా వచ్చానంటే బిడ్డ కొరకు వచ్చానండి, దేవుడి మీద ఇష్టంతో రాలేదు. నిజంగా ఒప్పుకోవాలి కదండి. కానీ నేను ఇంకా అలా దేవుడి రుచులు, దేవుడి శక్తి, దేవుడి మహిమని నేను పొందుకున్నాను కదండి. ఆ పొందుకోవడానికి పెట్టి నా నిర్ణయం ఎలా వచ్చేసిందంటే, నాకు దేవుడు బిడ్డల్ని ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్లేదు, నాకు యేసయ్యే కావాలని నిర్ణయించుకున్నానండి. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారు నా కొరకు ప్రాణం? మన తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారండి. మనకి ఏమన్నా అవుతుంది మన తల్లిదండ్రులు ప్రాణం పెడతారండి? పెట్టరు, ఎవరి దగ్గర ఉండరండి, పెట్టరు. నా కొరకు ప్రాణం పెట్టాడు. నా పాప పరిహరణ కొరకు ఆయన రక్తం చిందించాడు. ఆయన రక్తంలోనే నాలో ఉన్న ప్రతి పాపం కూడా కడగబడుతుంది. ఇలాగ ఇవన్నీ కూడా నా కొరకు ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు, నా కొరకు ఆయన చేతుల్లో మేకులు వేయించుకున్నాడు. ఇవన్నీ ఆలోచించి ఇంకా ఆయన తప్ప మరో దేవుడు లేడు, ఆ దేవుడు నాకు కావాలి. ఎంతో ఇష్టం వచ్చేసిందండి ఆయన మీద. ఎంత మధురమైన ఏదో తెలియని అది చెప్పలేమండి. ఆ ఇష్టం నాలోనికి వచ్చేసింది. వేసే ఒకప్పుడు ఇష్టం లేదు అన్న నేనే ఆయన లేకపోతే బ్రతకలేనన్నంత ఇష్టం వచ్చేసిందండి. ఆయన ఇంకా తెలుసుకుని నేను మాయా రక్షణ తీసేసుకొచ్చి నాకు బిడ్డల గురించి మొదట వచ్చాను, కానీ నాకు బిడ్డలని దేవుడు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నాకు ఆ దేవుడే కావాలి అనేసి అని మా ఆయన దగ్గర అన్నానండి. రక్షణ తీసుకొచ్చానండి. అంటే మా ఆయన గారు ఒక మాట అన్నారండి, కావాలితే నువ్వు తీసేసుకో, నువ్వు బిడ్డలు ఇచ్చాకనే తీసుకుంటానన్నారని మా ఆయన గారు. అంటే అది మా ఇంకా ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు, బిడ్డలో ఆయన ఇస్తాడు, మాట ఇచ్చాడు కదా, ఆయన సమయానుసారంగా ఆయన ఇస్తాడు, మన రక్షణ తీసుకోవచ్చు అని అన్నానండి. అంటే మా ఆయన గారు ఒప్పుకోలేదండి రక్షణ తీసుకోవడానికి. నాకు ఎప్పుడైతే బిడ్డలు ఇస్తాడో అప్పుడే తీసుకుంటానన్నారు. నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే అప్పుడు మనకి ఒకటి ఉంది కదండి, మనకి ఆయుధం ఏంటంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు అసాధ్యమైన కార్యం సాధ్యంగా మారుస్తాడు. అది నాకు తెలుసుకున్నాను కాబట్టి అప్పటికే 3 రోజులు ఉపవాసం ఉన్నానండి. మా ఆయన గారు
మారాలని 3 రోజులు ఉపవాసం ఉండి ఎంతగానో కన్నీరు గార్చి, తండ్రి నీ రక్షణ నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను. నాకు ఒకటండి, ఇప్పుడే మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, రక్షణ ఉంటే పరలోక రాజ్యం వెళ్తామనే విశ్వాసానికి కూడా వచ్చేసానండి. విశ్వాసానికి కూడా వచ్చేసి మా ఆయన బాగా పట్టుదల పెట్టిందండి. అయితే మా ఆయనతో మాట్లాడిన చెప్పు ఎటువంటి ఫలితం లేదండి. నాకు దేవుణ్ణి అడిగానండి. 3 రోజులు కూడా ఉపవాసం ఉండి ఏదో ఏకవు పెనుగులాడినట్లుగా పెనుగులాడానండి. రాత్రి పగల్లో కూడా పెనుగులాడినప్పుడు దేవుడు ఎలా అంటే, నాతో కదండి మాట్లాడడం, మా ఆయనతోనే మాట్లాడాడు. అంటే 2 రోజులు కూడా అయిపోయాక కూడా రెండో రోజులు కూడా అడిగినప్పుడు కూడా మా ఆయన తీసుకుని అన్నాడు. ఇంకా మా ఆయన తీసుకోడు, నేను తీసుకోను, ఇద్దరు కలిసి తీసుకోవాలని ఆశ నాది. భార్య భర్తలు తీసుకోవాలని ఆశ. ఇంకా మా ఆయన తీసుకుంటలేదు, నేను మా అతను ఇంకోసారి చూద్దామని నిరీక్షణకు వచ్చేసాను. కానీ ఆయన మీద నమ్మకం ఉండి, తండ్రి నువ్వు అసాధ్యమైనది సాధ్యంగా మారుతూ నా భర్త మనసు నువ్వే మార్చని అలా కన్నుడితో ప్రార్థన చేసినప్పుడు అంటండి, 3వ రోజు తెల్లారుతుంది అనగా ఆ నైటు దేవుడు నా భర్తతో మాట్లాడేటంటండి. ఏమని మాట్లాడంటండి మీరు చెప్పండి. అది దేవుడు ఆ మాట గొప్ప కార్యం చేశాడు దేవుడు. అసలు అయితే నాకు దేవుడు ఏం దర్శనం ఇచ్చాడు అదే ఏం మాట్లాడాడు చెప్తున్నానండి. తండ్రి నువ్వు దర్శనం మంచి గొప్ప దర్శనం. అంటే దేవుడి విశ్వాసం ఉండదని ఉండడం అంటే ఇచ్చాక తీసుకుందాంలే అన్న ఆలోచన నాకు అప్పటికైతే దేవుడి మీద నమ్మకం వచ్చింది కానీ వాళ్ళు ఇచ్చాక తీసుకుందాం అన్న ఆలోచన. ఈ లోపల కూడా నేను కొద్దిగా పాపం జీవితంలో ఉండేవాడిని అండి. అప్పటికి ఈ దూరం అవ్వాలంటే ఈ రక్షణ ఇవన్నీ నేను కొద్దిగా దాని గురించి కొద్దిగా దృష్టిలోకి వచ్చేసి తీసుకునేవాడిని. కానీ దేవుడి మీద ఇష్టం ఉండేదండి, కానీ అవి దృష్టికి వచ్చేసి ఇవన్నీ దృష్టికి వచ్చేసి మరి తీసుకెళ్ళిపోయేవాడిని. మనీ తీసుకుందాం అనుకునేవాడిని. మనీ దేవుడు చట్టంగా ఇంక నాతోనే పంది బురద గుంజుకున్నట్టు బురదలో ఉంటావు నువ్వు మీదకి వద్దరాని లేదా నీకు చట్టంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏ పని చేసినా ఇంకా అదే వచ్చేసిదండి నాకు. అలాగైనా పక్కకు వదిలేసేవాడిని అండి నేను. ఈ దృష్టికి వచ్చేసి పాప జీవితం దృష్టికి వచ్చేసి మరి పక్క వదిలేస్తుంటే మనీ అదే దేవుడు మనీ మాట్లాడేవాడు. ఏ పని చేసినానండి ఇంకా వదిలేవాడు కాదు. ఇంకా వదలకపోతే ఇంకా దేవుడు ఇంకా అథవా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నాలో ఉండిపోయి ఇంకా అది పదే ఏ పని చేసినా అదే మాట వచ్చేసేది. వచ్చేస్తుంటే ఇంకా తీసుకుందారని సిద్ధపడ్డాను. ఒక మాట ఈ విషయం మీరు చెప్తున్నప్పుడు నాకు చెప్తున్నాను ఏంటంటే, హృదయంలో మార్పు కలగజేసి దేవుడే. చాలా మంది ఏమనుకుంటారంటే మతం మార్చడం అనుకుంటారు. ఇది మతం మార్చడం కాదు. ఎందుకంటే ఒక మాట ఒక వ్యక్తికి చెప్పగలం కానీ ఆ హృదయాలు మార్చే దేవుడే. ఇప్పుడు బ్రదర్ చెప్తున్నప్పుడు చూడండి, ఆ హృదయంలో దేవుడు ఎలాంటి మార్పు కలగజేస్తున్నాడో. సో ఇది గమనించాలి దయచేసి అందరూ కూడా. మీరు చెప్పండి. అయితేని మా ఆయన గారికి ఆ మాట పదే ఎన్నాళ్ళ పంది వలె ఆ బురదలో జుర్రుకుంటూ బతుకుతాం, బయటకు వద్దామని లేదా పాపంలోంచి అని స్పష్టంగా మాట్లాడినప్పుడు ఇంకా మా ఆయన పొద్దున్నే నేను అడిగానండి. ఇంకా ఒప్పుకుంటారో లేకపోతే లేదు, ఇంకా ఆఖరి ప్రయత్నంగా చేసానండి. చేసినప్పుడు మా ఆయన గారు తీసుకొచ్చి అన్నారండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే తీసుకొచ్చాను. ఎప్పుడైతే అన్నారో నాకు ఇంకెక్కడ లేని ఆనందం వచ్చేసిందండి. రక్షణ అంటే ఎంతో ఆనందం మాట నాకు అప్పటికి. అయితే తీసుకొచ్చి అన్నప్పుడు మా పాస్టర్ గారికి చెప్పి ఇలాగా మా ఆయన తీసుకుంటాను అంటున్నాడండి. మేము తీసుకున్నది కూడా అండి మాతో దేవుడు ఉపవాస కూడుకుల్లో కాదు, న్యూ ఇయర్ కూడుకుల్లో కాదండి, మామూలు రోజుల్లోనండి. 10వ నెలలో తీసుకున్నాం మేము. అప్పుడు మాకు ఎక్కువగా ఉపవాస ప్రార్థనలకు ఇస్తారు రక్షణ. ఎప్పుడంటే జనవరి 1st కి ఇస్తారండి. ఉత్తప్పుడు ఎవరు అంటే ఎవరైనా తీసుకుంటా అంటే ఇస్తారు, కానీ ఆ సమయంలో సిద్ధపడతారు. అయితే మాకు అండి మేము దీనికి కాదు దానికి కాదు, ఉత్తప్పుడు అండి దేవుడు ఉత్తప్పుడు 10వ నెలలో. అయితే మేము అప్పుడు ఇంకా పాస్టర్ గారండి ఆయన రక్షణ తీసుకుంటా అంటున్నారండి. తీసుకుంటామండి అని చెప్పినప్పుడు అలాగే అమ్మా అని ఆయన శుక్రవారం అండి నాది ఉపవాస ప్రార్థన 3వ రోజుతో పూర్తయింది. శుక్రవారం ఆ రోజు 3 రోజులు నేను ఉండి రక్షణ తీసుకున్నాను. అయితే మా ఆయన గారు ఆ రోజు నేను ఉండమని మా ఆయనతో నేను చెప్పిన మాట్లాడండి, నువ్వు చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపం కూడా దేవుడి దగ్గర ఒప్పుకో,
నీకు దేవుడు జ్ఞాపకం చేస్తాడండి మనకి. అన్ని వచ్చేస్తాయండి మన ప్రార్థనలో. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాండి. మన చిన్నప్పుడు చేసిన ప్రతి తప్పు కూడా అన్ని దృష్టికి వచ్చేస్తాయి మనకి. నాకు అలాగే వచ్చేయండి. మా ఆయనకు కూడా నేను అలా చెప్పాను, నువ్వు ప్రతి తప్పు కూడా దేవుడి దగ్గర ఒప్పుకుని, తండ్రి నాలో ఉన్న ప్రతి పాపం కూడా కడుగు తండ్రి, ఇక నుంచి నా జీవితం పరిశుద్ధంగా మార్చి తండ్రి అని అడుగు. ఆ ప్రార్థన కంపల్సరీ చేయాలి, అప్పుడే మనకు పిల్లలు పుడతారని చెప్పేదానండి. అలా చెప్తే అంటే ఆ యొక్క అనుభవాన్ని పెట్టి అలా చెప్పేదండి. మన పాపాలు కడగబడితేనే కదా మనకు పిల్లలు పుడతారో అనేసి చెప్పేదండి. చెప్తే మా ఆయన గారు చిన్నప్పుడు చేసిన ప్రతి పాపం అన్ని కూడా ఆ రోజు మేము కన్నీటితో ఉపవాసం ఉండి నేను ఇద్దరు కూడా కన్నీటితోని ఆయన ప్రత్యాతాపన పడి కన్నీరుగా వచ్చి బాప్తిసం తీసుకున్నామండి. ఇద్దరు కూడా కలిసి బాప్తిసం తీసుకున్నాం. ఎంతో ఆనందం వచ్చేసిందండి మాకు. ఎందుకంటే నిజ దేవుని తెలుసుకున్నామండి, నిజమైన దేవుని తెలుసుకున్నాం. నేను ఒకటే అనుకున్నానండి, ఏంటంటే మనం నిజానికి దేవుడు వెంటనే గర్భఫలం ఇచ్చేస్తే నిజమైన దేవుని తెలుసుకోకపోదు, కానీ కీడు వెనక మేలు ఉందంటారు చూడండి. అలాగా ఈ కీడు వెనక ఈ అద్భుతమైన నిజానికి నేను అనుకుంటున్నాను, ఇది నాకు ఈ గర్భఫలం లేట్ అవడం మంచిది అనుకుంటున్నానండి. ఆ లేట్ అవడం వల్లే కదండి నిజమైన దేవుని సృష్టికర్తను నేను తెలుసుకోగలిగాను. లేదంటే మా తోడుకోలాగే నేను లోకంలో బతుకుతున్నానండి, ఆ నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నాము. కానీ ఈ ముడి వెనకాల ఎంత పరమార్థం ఉందని తెలుసుకున్నానండి. అయితే ఎప్పుడైతే తెలుసుకుని రక్షణ తీసుకున్నా మాకు ఒక ఆనందం కలిగేసిందండి. అయితే అండి ఒక దర్శనం నేను చెప్పడం మర్చిపోయానండి. నేను నమ్మినప్పుడు కొత్తలో అండి ఉపవాస ప్రార్థనలోనండి 3 రోజులు ఉపవాసం ఉంటాం కదండి. అప్పుడు ఫస్ట్ గుంటా దేవుని స్వరం ఎలా అంటే అండి, నేను 3 రోజులు ఉపవాసం మంచినీళ్ళు కూడా తాగకుండా అప్పుడేంటి అప్పుడు చేసిన భక్తి నేను మళ్ళీ ఎప్పుడు చేయలేదండి నా లైఫ్ లో. ఫస్ట్ గుంటా ఎందుకంటే పిల్లల మీద ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు మనకి దాహం మీద ఆకలి మీద ఉండదండి. అయితే నేను 3 రోజులు కూడా నేను ఎలా ఉన్నానంటే మంచినీళ్ళు తాగకుండా ఇంకేం తినకుండా 3వ వరకు ఉపవాసం ఉన్నాను. అయితే ఆ 2వ రోజు అండి మా ఆయన అన్నాను, మందిరంలో మనం పడుకుని కన్నీటితో ప్రార్థన చేద్దాం మాయ, మనకి జవాబు ఇస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు మా ఆయన ముందు ఒప్పుకోలేదు, కానీ నేను ఏడుతున్నానని ఒప్పుకున్నారండి. ఆ రేత్రి మీద సన్నిధిలో నేను గోజాడుతున్నానండి ఉపవాసం ఉండి మొరపెడుతుంటే అండి. అయితే మా ఆయన గారి సజ్జలో అందరూ చాలా మంది ఉన్నారు, ఎవరికాళ్ళు పడుకున్నారు. నేను ఒక దాన్ని కన్నీటితో ప్రార్థన చేస్తున్నానండి. మా ఆయన గారు కూడా పడుకున్నారు. అయితే నీ ప్రార్థన చేసేటప్పుడు అండి ఫస్ట్ ఇంకా స్వరం అండి, కల కాదు స్వరం, జీజస్ 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 అని 3 సార్లు వినిపించిందండి. వినిపించి తండ్రి వీరి పాపములు క్షమించు, వీరి అపరాధములు క్షమించు, వీరి దోషములు క్షమించని జీజస్ అన్న మాట వినిపించిందండి. తండ్రి వీరి పాపములు వీరి అపరాధములు వీరి దోషములు క్షమింపుము అని స్వరం వినిపించిందండి. స్వరం వినిపించగానే నేను అనుకుంటున్నానండి దేవుడి స్వరం మనకి వినబడుతుందని అప్పుడు అనుభవం లేదు కదండి. లేక ఎవరో నేను ప్రార్థన చేస్తుంటే నాతో పాటు నా పాపాలు క్షమించమని నా పక్క నుండి ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒకవేళ పాస్టర్ గారు గట్రా వచ్చి ప్రార్థన చేస్తున్నారేమో నా కొరకు అనుకున్నానండి. అనుకుని ఇంకా ఆ యొక్క మాటలు నా స్వరాన్ని నాకు చెవులు నిలబడ్డాక ఇంకా శక్తివంతమైన ప్రార్థన వచ్చేస్తుందండి. ఇంకా కన్నీరు వచ్చేసి ఇంకా పట్టుదల ప్రార్థన వచ్చేసి ఆమె నేను కొళ్ళు తెరిసాకండి నా పక్కన చుట్టూ ఎవరు లేరండి. మా ఆయన గారు కూడా పడుకున్నారు. నా పక్కన చుట్టూ ఎవరు లేదు. ఇదేంటి ఎవరు మాట్లాడారు అనేసి నాలో నేను ఆందోళన వచ్చేస్తే ఎవరు మాట్లాడారు అని. ఉదయం తెల్లారగానే ఫస్ట్కుంటే పాస్టర్ గారిని, ఏంటి నాకు ఇలాగా మీరు గట్రా నేను ప్రార్థన చేసుకుంటున్నా పక్కన వచ్చి మీరు ప్రార్థన చేశారండి అని అడిగాను. అడిగితే లేదమ్మా అన్నారు ఆయన. లేదమ్మా అంటే అప్పుడు పాస్టర్ గారు ఈ దర్శనానికి అర్థం ఎలా చెప్పారంటే, జీజస్ జీజస్ అనడం తండ్రి వీరి పాపములు వీరి అపరాధములు వీరి దోషములు క్షమించమని యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. మన కొరకు అంటండి తండ్రికి అంటండి మన కొరకు యేసయ్యే విజ్ఞాపన చేస్తాడంటండి. ఆయన దగ్గర నుంచే మనకి రావాలంటండి. అయితే యేసయ్య అమ్మా ఎంత మంచి స్వరం విన్నావమ్మా, ఇటువంటి స్వరం నేనే వినలేకపోయాను, నువ్వు విన్నావు, మంచి స్వరం అమ్మ, దేవుడు నీతో మాట్లాడాడు, నీకు కంపల్సరీ కార్యం చేస్తాడమ్మా అని మా పాస్టర్ గారు
అన్నారండి. ఇంకా ఇలాగండి ఎంతో మంచి మంచి దర్శనాలతో అలా మాట్లాడుతూనే దేవుడు మమ్మల్ని అలా ముందుకు కొనసాగించి ఇవ్వడండి. అయితే ఇంక రక్షణ తీసేసుకున్నాం కదండి. అయితే రక్షణ తీసుకున్నాకనే మా చుట్టూ ఉన్న ఎవరికి తెలియదండి మేము రక్షణ తీసుకుంటున్నట్టు. తీసుకున్నాక అందరికి తెలిసిపోయే కానీ మా చుట్టూ ఉన్న మా పిల్లలు అట అనేవారు, మా చుట్టూ ఉన్న జనం ఎందుకు అప్పుడే రక్షణ తీసేసుకున్నారు, పిల్లలు పుట్టేగా తీసుకుంటారు కదా అప్పుడే ఎందుకు తీసుకున్నారని అడిగేవారండి. అడిగితేని మాకు దేవుడు కంపల్సరీ మాకు బిడ్డలు ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్లేదు మాకు ఆ దేవుడే కావాలి, మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు ఆ దేవుడు కావాలని మేము నమ్మాం కాబట్టి ఇవ్వకపోయినా మేము తీసేసుకున్నాం, మాకు ఆ దేవుడు కావాలని మా పిన్నికి చెప్పానండి. చెప్తే నువ్వు ఇలాగే మాట్లాడతావు, నీ మాటలు ఇలాగే ఉంటాయనేసి అలా అన్నారన్నమాట. అన్నప్పుడు మేము అయితే అండి మాకు గృహం దేవుడు పట్టుకుంటా అండి ఆశీర్వాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అప్పటి వరకు ఎంతో కన్నీరు వచ్చామండి. ఆ కన్నీరులన్నీ అవే కానీ పట్టుకుంటా ఆశీర్వాదం మాకు గృహం వచ్చే కానీ స్టార్ట్ అయిందండి. మాకు ఇల్లు ఉమ్మడిగా ఉండేదండి, మా తోటకోళ్ళ గారు మేము కూడా ఉమ్మడిగా ఉండేవాళ్ళు, కలిపి ఉండేవాళ్ళు. అయితే నాకు ప్రార్థన అది స్వేచ్ఛగా చేసుకోవడానికి ఉండేది కాదు, స్వేచ్ఛగా ఉండేది కాదు. నాకు అందులో ఉండలేకపోయేదాన్ని అండి, ఎందుకో తెలియదు అందులో నేను ఉండలేకపోయేదాన్ని. మాకు ఇంకా ఉండలేక నాకు స్వేచ్ఛ ఉండేది కాదు. అప్పుడు వరకు పిల్లల గురించి అడిగేదానే అండి శ్రద్ధగానే, కానీ ప్రార్థనకి నాకు స్వేచ్ఛ లేక నాకు ముందు గృహం కావాలి తండ్రి తర్వాత బిడ్డలను ఇద్దిగాను అనేది. అయితే గృహం దేవుడు ఇచ్చాడండి. ఇస్తే మేము మూలలో ఇళ్లలో దిగామండి. మూలం అంటే లోకస్తులకి నచ్చదండి, అంటే ఆవాసలు పున్నాలు అన్ని చూస్తారు. ఆ మంచి నెల పొడుపులు ఇవి వచ్చినప్పుడే గృహ ప్రతిష్టలు ఇవి చేస్తారన్నమాట మాకు. అయితే మూలలో ఇళ్లలో కన్నప్పుడు మా వాళ్ళు అందరూ అదిటి మూలలో ఇళ్లలో అంటున్నా బాగోదు, ఎంత దేవుడు నమ్ముకుంటే మాత్రం మంచి చెడు చూసుకోవాలి, దేవుడు అని చెప్పేసి మూలలో ఇళ్లలో దిగితే మీకు బాగోదండి. బాగోదంటే మాకు దేవుడు అన్నాడు, దేవుడు ప్రతి రోజు ప్రతి గడియ ప్రతి నిమిషం అన్ని మంచియే ఇచ్చాడు, మాకు అంతా బాగుంటది, మూలం లోకవాళ్ళకమ్మో కానీ మాకు కాదు అని నేను లోకం వైపు చూడలేదండి. లోకం వైపు చూస్తే మూలలో దిగ్గకూడదు, కానీ నేను లోకం వైపు చూడకుండా కేవలం నా దేవుడి వైపు చూసి మూలలోకి ఇళ్ళలో దిగానండి. నేను మూలలోకి ఇళ్ళలో దిగాక నాకు అక్కడి నుంచి మూలలో ఇళ్ళలో దిగిన కాంచి వరుసగా ఆశీర్వాదాలు ఇచ్చేసాడండి యేసయ్య, దేవుని స్తోత్రం. అయితే పట్టుకుంటా ఇళ్ళలో దిగిన నెలకో 2 నెలకో మాకు రక్షణ ఇచ్చాడండి. రక్షణ అన్నది ఎంతో ప్రాముఖ్యమైనది. లోక పాపం నుంచి మమ్మల్ని దేవుడు ఏరు చేసి పరిశుద్ధులుగా మార్చాడు. ఆయన పరలోక రాజ్యంలో మాకు స్థానం ఇచ్చాడండి. మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైనది రక్షణ. అది మాకు కొత్త గృహంలోకి వెళ్ళాక రక్షణ ఇచ్చాడండి ఇద్దరికి కూడా. అయితే ఆ రక్షణ అయ్యాక మళ్ళీ ఎంతగానో దేవుడండి ఆ రక్షణ తీసుకున్నాక మా బ్లెస్సింగ్ వచ్చిందండి మా జీవితంలోకి. ఇంకా గొప్ప కార్యం అండి. అయితే చెప్తానండి, ఇది కొంచెం పెట్టండి. అయితే ఇంకా ఇలాగా మేము దేవుళ్ళో వెళ్ళామండి. దేవుడు మాకు గృహం ఇచ్చాడు, గృహం ఇచ్చాక రక్షణ ఇచ్చాడు, అది అయింది. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులు పడుతుల్లోకి అందరూ అనేవారు ఇంకా పుడతలేదు, దుర్గమ్మ అన్నది నిజమే అమ్మాయిలకి సంతాన యోగం లేదు కాబట్టి పుడతలేదు, దేవుళ్ళలోకి వెళ్ళని వీళ్ళకి పిల్లలు పుడతలేదనేసి అన్నిలు అనుకునేవారు అంటండి. అన్నిలు అనుకుంటుంటే మా చెల్లి ఆలకించి అక్క ఎలా అనుకుంటున్నారు అని అన్నప్పుడు నేను అనుకున్నాను, ఇంకా పొట్టుదల ప్రార్థన వచ్చేసింది. తండ్రి వాళ్ళ ముందు నేను సిగ్గుపరచుకో, నిన్ను నమ్మిన వాళ్ళు తలగా ఉంచుతో గాని తోకగా ఉంచో అనేసి పొట్టుదల ప్రార్థన చేసినప్పుడు అందరూనే ఒక ఆవిడ కూడా అండి గొడ్డిదనేసి అంటారు కదండి లోకంలో. అసలు ఆవిడకి నాకు గొడవ కాకుండా ఇంకొక ఆవిడది గొడవ ద్వారాగా నన్ను గొడ్డిదన్న మాట అన్నప్పుడు ఇంకా నాకు బాగా వేదన పుట్టేసిందండి. వేదన పుట్టేసి కృంగిపోయి తండ్రి నిన్ను నమ్ముకున్నాక కూడా నాకు ఈ మాటలు వస్తున్నాయి తండ్రి అని, నాకు బిడ్డలు తండ్రి నేను ఎక్కడైతే అవమానపడ్డానో అక్కడే నేను నిలబెట్టు, అక్కడే నేను తలగా ఉంచు తండ్రి అనేసి అలా ఏడుతూ ప్రార్థన చేసేదాన్ని. చేసినప్పుడు అండి ఇంక దేవుడు ఒకళ్ళ ద్వారాగానండి ఒకళ్ళు అన్నారండి, మనం దేవుడు నమ్ముకోవాలి, అలాగే వైద్యం కూడా తీసుకోవాలి, వైద్యం ద్వారా దేవుడు కార్యం చేస్తాడు మన జీవితంలో అని చెప్పారండి. చెప్పినప్పుడు అప్పటి వరకు అండి మేము ఇంకా అంతకు ముందు పిల్లలు పుట్టరని చెప్పేశారు కదండి డాక్టర్ పిల్లలు పుట్ట అన్నాక ఇంక డాక్టర్ల దగ్గరికి ఎలా వెళ్ళాలన్న మనసు ఉంటదండి, లేదు లేక హాస్పిటల్ అంటే వెనకంగా వేసేదాన్ని అండి, వెళ్ళమని చెప్పినా వేసేదాన్ని. అయితే నేను ఒకట నమ్మకం వచ్చిందండి,
పోలే అందరూ వెళ్ళమని అంటున్నారు కదా, ఈ చుట్టూ చూద్దాం, ఇప్పుడు వరకు మనకు అసాధ్యం అయిపోయింది లోకంలోనని చెప్పి దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఈ చుట్టూ హాస్పిటల్కి వెళ్దాం, దేవుడు ఈ వైద్యుల ద్వారా నా గర్భం తెరుతాడనేసి నిర్ణయం తీసుకుని ఫస్ట్ ఉంటానండి మేము వైజాగ్ వెళ్ళామండి. అప్పటి వరకు మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఒక అతను వచ్చి వైజాగ్ వెళ్ళండి అమ్మా దేవుడు ఇస్తాడనేసి చెప్పాడండి. చెప్పినప్పుడు అది దేవుడు మాటగా తీసుకున్నాను నేను. అయితే దేవుడు మాటగా తీసుకుని నేను మా ఆయన నేను కూడా వెళ్ళొచ్చని నిర్ణయం తీసుకున్నామండి. ప్రార్థన చేసేవాళ్ళు ఏదన్నా అండి దేవుని సమయం కాకపోతే మనం ముందడిగి వేసినా అవ్వదు కదండి. అయితే తండ్రి నీ చిత్తమా కాదా, మేము వెళ్తున్నాం, మరి నీ చిత్తం అయితే మమ్మల్ని ఆ వైజాగ్ వెళ్ళేలా చెయ్యి, మాకు అక్కడికి వెళ్ళాక గర్భఫలం ఇచ్చేలా ఉంటే మమ్మల్ని వెళ్ళేలా చెయ్యి, అక్కడికి వెళ్ళాక కూడా అవ్వకపోతే ఈ ప్రయాణం క్యాన్సిల్ చేసేయని ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు ప్రయాణం అంతా కూడా క్యాన్సిల్ అవ్వకుండా చక్కగా జరిగిందండి. వెళ్ళామండి, దేవుడు ఉపవాసం ఉండి వెళ్ళాను. నువ్వు ఈ డాక్టర్ల ద్వారా చేయమని ఉపవాసం ఉండి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు డాక్టర్లు మాకు అన్ని పరీక్షలు చేసేవారు, చాలా రకాల పరీక్షలు చేశారు మా భార్య భర్తలకి. చేసి అప్పుడు కూడానండి ఓ మాట అన్నారండి, 70% 100%లో 70% అసాధ్యమని చెప్పేశారండి మాకు పిల్లలు పుట్టడం. 30% అన్నా అదన్నా దైవాధీనం అన్నారండి ఆ డాక్టర్ గారు కూడానే. అదన్నా దైవాధీనం అమ్మా, మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టాం రాలేదని మమ్మల్ని అంటే కుదరదు, మీ ప్రయత్నం చేద్దాం తర్వాత దైవాధీనం అన్నారండి. గ్యారంటీ అయితే ఇవ్వమని చెప్పేశారండి. మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనుకుంటారో మేము గ్యారంటీ అయితే ఇవ్వమండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీకు? అప్పటికేండి ఇంకా 17 సంవత్సరాలు ఇంకా అయితే 17 ఏళ్ళు 18లో కూడా వచ్చేసిందండి. అయితే గ్యారంటీ ఇవ్వమనేసి చెప్పేశారండి. చెప్పితే ఇంకా నేను ఒకటే అనుకున్నాను మనసులో, తండ్రి నీ మీద భారం వేస్తున్నా, వాళ్ళు గ్యారంటీ ఇవ్వవచ్చు, 100% నువ్వు ఇస్తావు, నువ్వు గర్భం తెరుతావని మనసులో పెట్టుకుని అతని పానం మేము దేవుడి మీద భారం వేసి ముందుకు కొనసాగుతున్నామండి. మాకు డబ్బులు కూడా ఏమి లేదు, మన ప్రయత్నం చేద్దామని చెప్పానండి. చెప్పినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినప్పుడు మేము కూడానండి మందులు ఏమి హాస్పిటల్కి వెళ్ళామని ఇన్ని నెలలు అన్ని నెలలు ఏ మందులు వాడలేదండి. మొదటి నెలలోనే అయితే ఇంకా నేను ఒకటే అక్కడ వైద్యం చేసే ప్రతిసారి పరిపూర్ణంగా నన్ను నేను యేసయ్యకి సమర్పించుకుంటున్నానండి. తండ్రి నువ్వే నా గర్భం తెరాలి. అక్కడ వైద్యం చేసేటప్పుడు ఆ డాక్టర్ గారిలో ఆయన అరసే పక్కన పెట్టి నీ అరసేతో నాకు వైద్యం చేయి, నీ అరసే నువ్వే గర్భం తెరువు, నువ్వే గర్భం తెరువు. నేను వచ్చాను కానీ హాస్పిటల్ మీద నమ్మకంతో కాదు, నీ మీద నమ్మకంతో ఆ డాక్టర్ సహాయంతో నా గర్భం తెరువు, నా గర్భం తెరువు అని రేత్రి పొగల్లో అలా మొరపెట్టానండి. మొరపెట్టినప్పుడు అయితే మేము వైద్యం అండి ముగ్గురు చేయించుకున్నామండి. ఈ వైద్యం ముగ్గురు చేయించుకున్నప్పుడు అండి దేవుడు వాళ్ళిద్దరికీనండి ఫెయిల్యూర్ అయిపోయిందండి. వాళ్ళకి సక్సెస్ అవ్వలేదు. ఆ నెలలో సక్సెస్ అవ్వకపోతే ఇంకా ఎలా ఉంటదండి, ముగ్గురు కలిసి వెళ్ళాక నా ముందే వాళ్ళకి ఫెయిల్యూర్ అవుతే ఇంకా నాకు అవనమ్మకం వచ్చేది కదండి, భయం. అవనమ్మకం అని కాదు కానీ ఇంకా భయం వచ్చేసి తండ్రి నన్ను అవమానపరుచుకో, నేను సంతోషంగా ఉంచుతండి, మంచి శుభవర్తమానం వినిపించి తండ్రి అని అలా కన్నీటితో ప్రార్థన చేశానండి. అయితే ఆఖరి రోజు తెలుసుకునే రోజు వచ్చిందండి నాది. వాళ్ళది ఫెయిల్యూర్ అయిపోయింది, నాది కూడా తెలుసుకునే రోజు వచ్చింది. బ్లడ్ టెస్ట్ ఇచ్చాను తెలుసుకోవడానికి. ఫస్ట్ గుంటా వాడిన నెల అండి, మేము ఎక్కువ మందులు కూడా వాడలేదండి. దేవుడి మీద భారం వేసి మొదటి నెలలోనే అయితే బ్లడ్ టెస్ట్ ఇచ్చాను. ఇచ్చి ఇంకా అలా మనసులో వాళ్ళైతే గంట పడద్దామా నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఆ రిపోర్ట్ వచ్చాక మేము ఫోన్ చేస్తాం వద్దురిగాను అన్నారండి. అయితే ఇంక ఇంటికి వెళ్ళాలన్నా మనసు లేదండి, ఆ గంట కూడా అక్కడే ఉండి దేవుని స్తుతించానండి. స్తుతించినప్పుడు ఒక అమ్మాయి దేవుడు నమ్ముకున్న అమ్మాయి అండి అక్కడ ఎబ్సి అని. ఆ అమ్మాయి అక్కడికి రావాల్సిన సమయం కాదు, దేవుడు నా కంగారుని పెట్టి నా ఆందోళన పెట్టి అక్కడికి రప్పించాడండి. నేను ఇచ్చిన ఒక పావు గంటకో అరగంటకో ఆవిడ వచ్చి నేను చూస్తాను నీ రిపోర్ట్ అని చూసి అక్కడి నుంచి అండి దూరం నుంచి అండి కంగ్రాచులేషన్స్ చెప్తుందండి. కంగ్రాచులేషన్స్ చెప్తుంటేని కంగ్రాచులేషన్స్ నాగలక్ష్మి అంటుందండి. కంగ్రాచులేషన్స్ నాగలక్ష్మి అంటే ఇంకా పెద్ద అర్థం లేదండి, దూరం నుంచి చెప్తుంది ఆవిడ. ఇంకా దగ్గరకు వచ్చి దేవుడిని గర్భం తెరిసేయడం అంటుందండి. ఇంక వచ్చిందండి, ఇంకెంత ఆనందం వచ్చిందండి. ఇంకా ఆ ఎబ్సిని దేవుడు నమ్ముకున్న బిడ్డండి. చూసారండి దేవుడు మొట్టమొదటిగా డాక్టర్ల ద్వారా శుభవర్తమానం వినిపించలేదు నాకు, ఒక దేవదూత అంటే ఆవిడ
ఆవిడ ఆల్రెడీ దేవుడి నమ్మిన బిడ్డ అండి. నేను ఒక దేవదూత కింద తీసుకున్నాను ఆ సమయంలో. ఒక దేవదూత నోటంటే ఎలా అయితే యేసు ప్రభు వర్తమానాన్ని దేవదూతలు అలాగే మీకు కూడా దేవుడు మనిషి ద్వారా ఆవిడ దేవుడు నమ్ముకున్న బిడ్డ అండి. ఆవిడ వచ్చి నాగలక్ష్మి నీ గర్భం తెరిచాడు యేసయ్య అని అంట్లోకి ఇంకా ఎంత కన్నీరు అనుకున్నారండి. అప్పటి వరకు కాచిన కన్నీరు బాధతో వచ్చిందండి. ఇప్పుడు గర్భం తెరిచాడు అంట్లోకి ఆనందంతో కన్నీరు వస్తుందండి. ఆనందంతో కన్నీరు రాగానే ఇంకా ఆవిడ గట్టిగా పడేసుకుని ఇన్నాళ్ళకి నా దేవుడు నా కన్నీరుని సంతోషంగా మార్చాడు, నా అవమానాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చాడు, నా నిందలన్నీ దీవులుగా మార్చాడు, నా మోడు బారిపోయిన జీవితాన్ని సిగిరించాడు అనేసి ఎంత కన్నీరు అండి. ఆ నర్సుని గట్టిగా పడేసుకుని కన్నీరు కాచానండి. కన్నీరు కాస్తే మా అమ్మ కూడా పూజలు చేసేదండి. మా అమ్మ కూడా ఎంతో ఆనందపడిపోయి ఏడిసేసి ఆవిడ కూడా గట్టిగా మా అమ్మ అండి అన్యులు పూజలు చేసి బిడ్డ. కానీ దేవుడు అంటే ఇష్టం, నమ్మకం ఇష్టం. అయితే గట్టిగా పట్టుకుని ఇద్దరు ఆవిడని పట్టుకుని ఏడ్చేసేయండి. ఎంతో మాకు జీవితంలో ఎంతో సంతోషం వేసే ఇంకా అయాల ఎంత ఆనందం అంటే ఇంకా ఎంత ఎన్ని కోట్లు మా దగ్గర పెట్టినా ఆనందం దొరకదండి. ఇంకా అంత ఊహించండి. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎంత కన్నీరు కాచానో బిడ్డల కొరకు నేను. ఆ కన్నీరు అంతా నా యేసయ్య నాట్యంగా మార్చేసాడండి. ఎన్నో అవమానాలు పడ్డాను నేను. నా అవమానాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చాడండి. మన కన్నీటితో అంట విత్తినప్పుడు అంట సంతోషమైన పంట కోస్తావంట. నా యొక్క కన్నీటి జీవితాన్ని దేవుడు సంతోషమైన పంట కోసే రీతిలో నిలబెట్టాడండి. దేవుడు నిలబెట్టినప్పుడు అప్పుడు ఇంకెంతో ఆనందం వస్తుందండి. ఎంతో ఆనందం వచ్చేసినప్పుడు ఇంకా ఎంతో సంతోషించి మా బంధువులందరికీ చెప్పేసుకున్నామండి. చెప్పేసుకున్నప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడిపోయారు. మాకు గర్భఫలం వచ్చింది కదండి. అప్పటి వరకు అందరూనే ఇలా అన్నవాళ్ళు, నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు అనుకున్నట్టుగానే నీకు దేవుడు గర్భం తెరిచాడనేసి అందరూ అనిపోరండి. అందరూ ఒప్పుకున్నారండి. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు అని ఒప్పుకున్నారండి. అయితే ఒకటండి, దుర్గమ్మ సంతానయోగం లేదండి, డాక్టర్ల సంతానయోగం లేదన్నారండి. నేను లోకంలో ఎన్నో పూజలు చేస్తాం, అన్ని నామాలకి నాకు గర్భఫలం ఇవ్వడం అసాధ్యమైంది. ఒక యేసు నామానికి సాధ్యమైందండి. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మరి ఒకప్పుడు నేను ఎంతో నా బ్రతికండి ఆ దేవుడికే తెలుసండి. ఒక చీకటండి, ఎంచేపు కృంగిపోయి కన్నీటితో ఎంతగానో ఏడ్చేదాన్ని అండి. ఇంకా నా జీవితం అంతా చీకటే. ఆ చీకటిలోంచి నా జీవితాన్ని దేవుడు వెలుగుమయంగా చేసాడండి. డాక్టర్లు అసాధ్యమైందండి, దుర్గమ్మ అసలు పుట్టరంది ఇంకా అలాంటి. కానీ అందరికి అసాధ్యమైంది మన సృష్టికర్తని దేవుడికి, యేసయ్యకి సాధ్యమండి. నా యేసయ్య అండి నా జీవితాన్ని ఎంతగా మార్చాడంటే, ఒక గొంగర పురుగు ఉంటుంది చూడండి, ఆ గొంగర పురుగు కాడి నుంచి ఒక చేతాక ఒక చిలకగా మా జీవితాన్ని మార్చాడండి. మోడి పారిపోయిన జీవితాన్ని, మోడి పారిపోయిందండి మా జీవితం. ఇంకా అసాధ్యం శూన్యం అనుకుంటున్న మా జీవితాన్ని సిగిరింపజేశాడండి. ఇద్దరుగా ఉన్న మమ్మల్ని నలుగురుగా మార్చాడండి. ఇద్దరు బిడ్డలు అనేదాన్ని నేను. ఇద్దరు బిడ్డలు అన్నప్పుడు అయితే దేవుడు ఈ రోజు మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి, ఎంతో ఆనందంగా ఉన్నామండి. యేసయ్య ఇప్పుడు చెప్పాను చూడండి, గృహం మొట్టమొదటి ఆశీర్వాదం అని. గృహం ఇచ్చాక రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన వెంటనే ఒక 6 నెలల మా బ్లెసిజాన్ ఇచ్చాడండి. బ్లెసిజాన్ వచ్చాక స్వరూప్ సామ్యులు వచ్చాడండి. దేవుడు ఆ గృహం ఇచ్చాకనే మా జీవితాల్లో అన్ని ఆశీర్వాదాలు కూడా యేసయ్య ఇచ్చాడండి. మూలం ఇది అది అనుకుంటాం, కానీ ఆ మూలంలోనే నేను ఇళ్ళలో దిగాను. అవన్నీ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చాడండి. ఇవాళ నేను బిడ్డలతో, ఇద్దరు బిడ్డలతో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నానండి. మరి అయితే ఇంక చూడండి, మీరు అందరూ కూడా చూడండి, ఇంకా మీరు చూస్తున్న వారు అందరూ కూడా చూడండి, ఇంకో ఇద్దరు బిడ్డల్ని దేవుడు అసలు అలెలు చెప్పండి ఒకసారి అలెలు చెప్పు స్వరూపు, అలెలు చెప్పు. ఇంకా మీరు అందరూ చూస్తున్నారు కదా సాక్ష్యం. ఇద్దరు ఉన్న మమ్మల్ని మోడు బారిపోయిన జీవితాన్ని సిగిరింపజేసి నలుగురుగా చేశాడండి దేవుడు. మరి ఇగో ఇద్దరు బిడ్డలు ఇచ్చాడండి, మళ్ళీ శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడండి. మామూలు బిడ్డలు ఇవ్వలేదు. దేవుడు ఏంటండి, లేట్ అయినా శ్రేష్టమైన బిడ్డలు ఇస్తాడండి నాకు. నాకు లేట్ అయినా అండి మంచి బిడ్డలు, అందమైన బిడ్డల్ని, అమ్మాయికి అమ్మాయిని ఇచ్చాడు, అబ్బాయికి అబ్బాయిని ఇచ్చాడండి. అసాధ్యము
అన్న కార్యాన్ని నా యేసయ్య ఒక్కడే సాధ్యపరిచాడండి. ఆయన తప్ప మరో దేవుడు లేడండి. మనం జీవం గల నా యేసయ్య జీవం గల దేవుడు, జీవం గల దేవుడు కాబట్టి నేను కన్నీరు కారుస్తుంటే అమ్మా బాధపడద్దు, నీకు నేను కుటుంబాన్ని ఇస్తాను అన్న మాటను ఈ రోజు నెరవేర్చాడండి, కుటుంబంగా నిలబెట్టాడు. ఒకప్పుడు నేను కన్నీరు కాచిన వాళ్ళు జవాబు లేదు, నాకు సంతాన యోగమే లేదన్నారు. కానీ ఎవరి మాట నిజమైందండి? ఇప్పుడు జీవం ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడే అది జరుగుతుందండి. జీవం లేని వాళ్ళు మాట్లాడినప్పుడు ఎలా జరుగుతుందండి? ఇప్పుడు జీవం ఉండి మీరు బతుకుంటే, మనం బతుకుంటేనే కదా ఏదన్నా మేము చెప్తుంటే అది జరుగుతుంది, లేకపోతే అది జరగదండి. కానీ వాళ్ళు చేయలేకపోయారంటే ఆ విగ్రహాల్లో ఎటువంటి జీవం కూడా లేదు. జీవం ఉన్న దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే, ఆయనకు మాత్రమే అసాధ్యమైన సాధ్యం చేయగలడండి. ఇది నా జీవితంలో నా యేసయ్య చేశాడండి. ఇవాళ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. చూడండి, ఇంకో శత్రువుల మధ్య భోజనం సిద్ధపరుస్తానన్న వాగ్దానానండి నా పట్ల నెరవేర్చాడండి. ఇవాళ నేను ఎంతమంది దగ్గర అవమానకరంగా ముందుండేదానండి. ఎంతో మంది నన్ను సులభంగా చూసేవారు, ఎంతో మంది నన్ను బాధ పెట్టేవారు. వాళ్ళ మధ్య ఇవాళ నేను సంతోషంగా ఉన్నానండి. నా బిడ్డలతో ఆనందంగా ఉన్నాను. వాళ్ళు చేసే అల్లరితో, ముద్దు ముద్దు మాటలతో ఇంకా ఎంతో మురిసిపోతున్నానండి. నా జీవితం అండి రోజు ఆనందంగానే గడుపుతుందండి, సంతోషంగానే గడుపుతుంది. అంటే ఈ చిన్నపిల్లలు మాట్లాడుతుంటే అండి తల్లిదండ్రులుగా మేము ఎంతో మురిసిపోతున్నామండి. ఈ స్వరూప స్వామియులు అండి సంవత్సరానికే ప్రార్థన చేసేయడం, డ్రమ్స్ వాగించేయడం, పాటలు పాడేయడం, ఎంతో మరి దేవుడు ఇచ్చిన జ్ఞానం అండి ఈ బిడ్డకి. ఈ బిడ్డని నేను సేవకు సమర్పించుకున్నాను కదండి, ఇదిగోండి ఈ బిడ్డని నేను సేవకు సమర్పించుకున్నాను. అలా తీర్మానం తీసుకున్నాను, తీసే ఈ బిడ్డ సేవకు సమర్పణ అండి. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. నా బిడ్డ గొప్ప ఆ యేసయ్య కొరకు ఉపయోగపడాలని నా ఆశ. అయితే అండి నా ఇద్దరు బిడ్డలు కూడా దేవుని కొరకే. నాకు యేసయ్య దేవుడు బిడ్డలు ఇచ్చాడు. నా ఇద్దరు బిడ్డలు దేవుని కొరకు ఉపయోగపడాలని నేను ఆశపడుతున్నాను. అలాగే సువార్త చేస్తానన్న మాట ప్రకారంగా నేను సువార్త చేస్తున్నానండి. ఇవాళ నేను నా ప్రాంతంలోనే కాదు ఎక్కడన్నా సరే నేను సువార్త చేస్తున్నాను. నేను సువార్త చేయడం స్టార్ట్ చేసాక దేవుడు నా కుటుంబంలోనే ఒక కుటుంబాన్ని మార్చాడండి. నా ద్వారా 3 ఆత్మలు రక్షించబడ్డారు. మళ్ళీ ఈ సంవత్సరంలో 3 ఆత్మలు సన్నిధికి నడిపించానండి. అనేక ఆత్మలు నా ద్వారా దేవుడు రక్షించేలాగా మీరు అందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. ఇవాళ నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ యేసయ్యకు నేను ఏమిచ్చి కూడా రుణం తీర్చలేనండి. మిమ్మల్ని అందరికీ కూడా నా నిండు వందనాలండి. ఈ రోజు మొట్టమొదటిగా నేను దేవుడికి ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చలేదండి. ఆ యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఈ సాక్ష్యం ద్వారా నా యేసయ్యకే మహిమ, అసాధ్యము అన్నదాన్ని నా యేసయ్య ఒక్కడే సాధ్యంగా మార్చాడండి. ఇవాళ సంతోషంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా రోజు నా జీవితం ఆనందకరంగా నడుస్తుందండి. ఎంతో మా కుటుంబం ఆనందంగా సన్నిధికి వెళ్తున్నాం. ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే కేవలం నా ఒక్క ప్రార్థనే కాదండి, ఎంతో మంది ప్రార్థన చేశారు. నా సంఘం ప్రార్థన, నా దైవజనుల కుటుంబం ప్రార్థన, అలాగే ఎంతో మంది బయట కూడా నా ఎంతో మంది ఆత్మీయులు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఎంతో మంది నా కొరకు ప్రార్థన చేశారు. ఈ బిడ్డల మీద ఎంతో ప్రార్థన ఉంది. ఇవాళ నేను ఇలా సంతోషంగా నా కుటుంబం ఉందంటే ఎంతో మంది ప్రార్థన అండి. ఆ ప్రార్థన ద్వారాగానే మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాం. మరి ఆ దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేండి. నా సాక్ష్యం అంతా మీ ఎదుట పెట్టానండి. దేవుడు నా పట్ల ఎంతో కార్యం చేశాడు. మీకు ఏ రీతిలో ఈ సాక్ష్యం అనిపించిందో కామెంట్ ద్వారా మీరు పెట్టండి. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఈ సాక్ష్యం ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని నా ఆశ అండి. నా ఆశ నెరవేరేలాగా మీరు అందరూ ప్రార్థనలో పెట్టమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చూస్తున్నారు కదండి, సజీవ సాక్ష్యం మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మీరు సాక్ష్యం విన్నారు కదా. ప్రిస్కిల్లా గారు, అకులా గారు, వాళ్ళ కుటుంబం దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు అని ఒక సజీవ సాక్ష్యం మీరు చూస్తున్నారు. సుమారు 18 సంవత్సరాలు పిల్లలు లేరు. మరి దేవుడు మీరు జీవితంలో అద్భుతం చేశారు. పిల్లలు చూసారు, చక్కటి ముత్యాలని పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి సాక్ష్యం చూస్తున్న అందరూ కూడా గ్రహించండి, దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు దేవుడు, మనకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ సాక్ష్యం చూస్తున్న వారందరూ కూడా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి ఈ కుటుంబానికి ప్రయాసపడి సువార్త చెప్పిన వాళ్ళ పిన్ని గారి కోసం ప్రార్థించండి. పేరేటండి ఆవిడది? నాగమణి. నాగమణి గారు. దేవుడు ఎవరో ఒకరిని ఏర్పరచుకుంటాడంట.
అట్లాగా మన నాగమణి గారి ద్వారా వీళ్ళని బలపరిచి దేవుళ్ళకి నడిపించారు. ఆవిడ కోసం ప్రార్థన చేయండి, సంఘం కోసం ప్రార్థన చేయండి, సేవకుల కోసం, వీళ్ళ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అట్లాగే ఈ కుటుంబాన్ని దేవుడు బలంగా వాడుకోవాలి, వీరి ద్వారా అనేక మంది రక్షింపబడాలి. కాబట్టి వీరందరి కోసం కూడా ప్రార్థన చేసి ఈ సాక్ష్యాన్ని అనేక మందికి షేర్ చేసి వారిని బలపరుస్తారని దేవుని నామములో ప్రార్థిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ రాడ్. సరే, ఇంతవరకు మీరు మరి యూట్యూబ్లో సాక్షి మరి అకుల ప్రిస్కిల్లా గారి కొరకు విన్నారు. వారిని ప్రత్యక్షంగా మేము ఎన్నోసార్లు మరి మేము చర్చిలో చూడడం జరిగింది. వారి యొక్క కన్నీరు దేవుడు ఎంతగానో కన్నీరు కార్చారు. మరి ఎంతమంది దేవుళ్ళని నమ్మకున్నా ఆవిడ కార్యం జరగలేదు, కానీ లోకంలో అనేక మందిని పూజించారు, కార్యం జరగలేదు. కానీ ఒక్క యేసు ప్రభు వారు మాత్రం ఆవిడ కన్నీరు తెడిచారు. అది మేము ప్రత్యక్ష సాక్షులు. ఎందుకంటే వాళ్ళతో పాటు మేము ప్రార్థన చేసిన గుంపులో ఉన్నాము, అనేక మంది ప్రార్థన చేశారు. ఏంటంటే యేసు ప్రభు ఇది ఒక మతం కాదండి, ఒక మార్గము. అనేక మంది ప్రార్థన చేస్తారు. ఏంటి అనేక హృదయాలు తెరవబడడానికి మేము చెప్తున్నాం. ఇవాళ మేము సాక్ష్యం చెప్తున్నాం అంటే ఏదో మాకు గొప్ప కాదు. అనేక మంది మాట్లాడేటోళ్ళు ఎంతో మంది. మేము అన్య గృహాల నుంచి వచ్చాం, పూజల నుంచి వచ్చాం. ఆ పరిస్థితులు మాకు తెలుసు. మీరు ఏదో మతం మార్పుడు ఇదేదో ఒకప్పుడు మేము అందరూ అలాగ అన్నవాళ్ళమే. అది నిజ ప్రేమ తెలుసుకున్నాక ఆవిడ చెప్పింది కదండి ఆ సాక్ష్యం. అనేక మందికి మహిమకరంగా ఉండాలని వేళ ఎంతో కష్టపడుతున్నారు. ఆవిడ కన్నీరు మేము స్వయంగా చూసాం. ఆవిడ కన్నీరు ఎంత కన్నీరు కార్చారంటే నిజంగా దేవుని దగ్గర ఇవాళ అనేక మంది నిరుత్సాహంలో అయ్యో నా పట్ల ఇదేనా అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ కన్నీరే సాక్ష్యం. ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకుంటారో వారు ఖచ్చితంగా వారు దేవుని కార్యాలు చూస్తారు. అలాగే యవన బిడ్డలు కూడా ఉన్నారు. మరి ఆ తాగుడు వ్యసనాల నుంచి మరి ఎంతో మరి ఆ బిడ్డలో నిజంగా నా భర్త బ్రతికి ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని కృంగిపోయాడు తాగుల్లో పడి. అటువంటి జీవితంలోంచి ప్రభు విడిపించాడు. ఎన్నో మాలలు వేసారు, ఎన్నో పూజలు చేశారు. అయినప్పటికీ కూడా నాకు విడుదల లేదని, నా జీవితం ఇంతే, నా బిడ్డల జీవితం శూన్యంలో ఉండిపోద్ది అనుకున్నాడు. అటువంటి జీవితంలోంచి దేవుడు గొప్ప మార్గాన్ని చూపించాడు. ఇది ఒక మార్గము, మతమని ఎవరు విశ్వసించకండి. ఒక మార్గము, ఇది ప్రభు మనల్ని పరలోకం నడిపే మార్గము. అనేక మందికి సాక్ష్యం మేము ఎందుకు పంచుకుంటున్నామంటే దేవుడి మార్గంలో ఈ సాక్ష్యం విని అనేక మంది మరి దేవునితో తిరుగుతారని, అనేక హృదయాలు బలపడతాయని మరి మేము అనుకుంటున్నాం. మరి వారి కొరకు, మరి మా కుటుంబం కొరకు, అలాగే మరి చెప్పిన వారి కొరకు, తీసిన వారి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని దేవుని నామములో అడుగుతున్నాం. చూసారు కదండి ప్రత్యక్ష సాక్ష్యం. అకుల గారు, వీళ్ళ పేరు కూడా అకుల ప్రిస్కిల్లా, ఈ దంపతుల పేరు కూడా. కాబట్టి వీళ్ళు ఎంత ఆవిడ అకుల ప్రిస్కిల్లా వారు వాళ్ళు గర్భఫలం కోసం ఎంత ప్రార్థన చేసేవారు, ఎక్కడెక్కడ ప్రయత్నించారు, అదంతా ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు చూసారు. అదే విధంగా ఈ కుటుంబం మారడానికి కారణం కూడా వీళ్ళు, తర్వాత ఈ కుటుంబం కూడా. కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవాలండి. ఇదంతా ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. ఏదో బలవంతంగా చెప్పించేది కాదు ఇది. దీని ద్వారా మీరు కూడా ఒక సత్యాన్ని తెలుసుకొని మాలాగా నిజదేవుని తెలుసుకుంటారనే మా ఈ ప్రయత్నం. దయచేసి వీరందరి కోసం, మా అందరి కోసం కూడా ప్రార్థించాలని మనం క్రీస్తు కనిపించాలి ప్రభు. నువ్వు కనిపించినప్పుడు అనేక మందిని ఆకర్షించగలుగుతావు తండ్రి. దేవా, ఈ దినం మాకు ఇచ్చినందుకు ప్రభు, ఈ సమయం మాకు ఇచ్చినందుకు ప్రభు, అయ్యా ఇటువంటి గొప్ప కార్యం మా జీవితంలో చేస్తున్నందుకు నీ నామానికి వందనాలు ప్రభు, నామానికి వందనాలు తండ్రి. ఆయన బిడ్డలెత్తని గొప్పగా వాడుకోతాను నాయన. ఇదిగో నీకందుకు సాక్షులై ఉండడానికి వచ్చేస్తాను అయ్యా. ముందుకు వచ్చి నీ బిడ్డలను ఆశీర్వదించు, నీ ఆత్మను కుమ్మరించు అయ్యా. వారి యొక్క ఆలోచనలు కాక పరిశుద్ధ ఆత్మ శక్తితో ప్రభు నాయన వారిని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీ వెలుగు వారిపై కుమ్మరించమని అడుగుచున్నాను నాయన. అయ్యా, వారి వాక్కు కాదు ప్రభు నాయన, నువ్వు వారిని బోరుగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి నాయన. వచ్చిన దాసుని ప్రభు నాయన జ్ఞాపకం చేసుకొని వీడియో తీస్తున్న అన్ని కూడా ప్రభు నాయన క్రమబద్ధముగా ప్రభు నీ